వెల్కమ్ టు క్రైమ్ ఎనాలిసిస్. 5 సంవత్సరాల క్రితం సైబరాబాద్ లిమిట్స్లో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి అత్యంత దారుణంగా హత్య చేశారు. ముందు ఆ మృతదేహం ఎవరిదా అని కనుక్కునే పనిలో పోలీసులు ఉంటుంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క క్లూ బయటికి రావడంతో అసలు ఆమె ఎవరు అనేది ఒక విషయం బయటకు వచ్చింది. తర్వాత పోలీసులు ఆమెను చంపిన వారు ఎవరు అనేది పట్టుకున్నారు. అందులో 4 వ్యక్తులు దొరికారు. ఆ 4కి కొద్ది రోజుల క్రితం కోర్టు 4కి జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అంటే కాదు, వాళ్ళు చనిపోయే వరకు జైల్లో ఉండాలంటూ అత్యంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ 4కి జైలు శిక్ష విధించడంలో తమ వంతు సహకారం అందించిన 4 ఆఫీసర్లే ఈరోజు గెస్ట్. అందులో ఫస్ట్ ఐఓ ఎవరు, ఆ కేసుని ఎలా బ్రేక్ చేసుకొచ్చారు అనేతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఆ ఫ్రేమ్స్ని కరెక్ట్గా చేసుకొని కోర్టు ముందు ప్రొజెక్ట్ చేయడంలో ప్రాసిక్యూషన్ రోల్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ కేసులో బయటపడింది. పోలీస్ ప్రాసిక్యూషన్ కలిసి పనిచేస్తే నిందితుడు తప్పించుకోవడం అన్నది వాడి తరం కాదన్నది ఈ కేసులో బయటపడింది. అందులో 1, 2 కాదు 4 పడ్డాయి. ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే 1, 2 సాక్షులు కాదు 63 మంది సాక్షులు ఉన్నారు. అందులో ఫ్రేమ్స్ చేయడం ఏంటా అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. దాన్ని టెక్నికల్గా ఎలా చేసుకొచ్చారు, డిఎన్ఏ టెస్ట్లు ఎలాగ వచ్చింది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎలాగ వచ్చింది అనే విషయాన్ని మనతో షేర్ చేయడానికి ప్రస్తుతం అప్పుడులో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్తో పాటు ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు అందరూ మనతో ఉన్నారు. ముందుగా ఐఓ గారికి నమస్కారం. నమస్కారం సార్. తర్వాత అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉపేంద్ర గారు, గంగాధర్ గారు, గంగాధర్ గారు ఏసీపీ ప్రజెంట్, అప్పుడు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ గారు, నాగేశ్వర గారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుక్కట్పల్లి కోర్టు. వీళ్ళ ముగ్గురితో పాటు గతంలో ఆ కేసు స్టార్ట్ ఉన్నప్పుడు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ గారు కూడా ప్రస్తుతం మా లైన్లో ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. అసలు ఆ కేసు ఏం జరిగింది, ఎలా దాన్ని బ్రేక్ త్రూ తీసుకొచ్చారు విషయాన్ని ముందుగా ఎస్హెచ్ఓ గంగాధర్ గారు అని తెలుసుకుంది. సార్ నమస్తే అండి. 5 years బ్యాక్ నాకు బాగా గుర్తుంది, కొండాపూర్ బెటాలియన్ బొటానికల్ గార్డెన్ దగ్గర తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్న వాళ్ళు కొంతమంది కంప్లైంట్ ఇస్తారు, ఓ డెడ్ బాడీ ఏదో ఉంది బ్యాగ్లో వాసన వస్తుందని. నాలాంటి మిత్రులందరూ కూడా రావడం హడావుడి అంతా అయింది. మీరు కూడా వచ్చాక అన్నోన్ బాడీ, అదే బాడీ కూడా లేదు, సగం పాటలుగా ఉంటాయి. వారం రోజుల వరకు ఆ కేసులో దాదాపు ఎటువంటి క్లూ కనిపించలేదు. ఎక్కడో దగ్గర సీసీటీవీలో జస్ట్ వాళ్ళ బ్యాక్ నుండి వెళ్తున్నప్పుడు సీసీటీవీ ఒకటి మీకు లీడ్. ఆ కేసు ఎలాగో మీకు లీడ్కి వచ్చింది, మీకు ఫస్ట్ కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది ఒక్కసారి రివీల్ చేయండి. ఆ రోజు అంటే సార్ ఈ కేసు స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ ముగ్గురికి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే మీ టీం కరెక్ట్గా పనిచేయబట్టి ఆ కేసులో పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ వచ్చిందని నేను భావిస్తున్నాను. ముందుగా మీకు 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 ఇందులో పనిచేసిన కానిస్టేబుల్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు కూడా మా తరపున కంగ్రాట్స్ అండి. ఎందుకంటే మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ చేయాలంటే ఒక భయం అనేది, ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అప్రైజింగ్ ఆల్ ద పాయింట్స్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ అండ్ సిస్టమ్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అసలు కేసు ఏం జరిగింది? 30 తారీఖు జనవరి 2018 కరెక్ట్గా 9 గంటలకు. ఆ రోజు నేను హాస్పిటల్ కాంటినెంటల్లో పని మీద ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి, ఒక కంప్లైంట్ వచ్చింది సార్ అని చెప్పి. ఏంటంటే 2 బ్యాగుల్లో బాడీ పార్ట్స్ ఉన్నాయి, మైలదై ఉంటుందని చెప్పారు. అది మెయిన్ రోడ్ మీద బొటానికల్ గార్డెన్ ముందు, ఇంకో వైపున పాలపిట్ట సైక్లింగ్ పార్క్ ఉంటుంది. అది చాలా రద్దీ ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్. వెంటనే హాస్పిటల్ నుంచి నేను మా టీం అందరినీ రమ్మని చెప్పాను. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్లీ క్లూస్ టీమ్స్, మా అదర్ టీమ్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్ని టీమ్స్ని అప్రోచ్ కమ్మని చెప్పాను. ఈలోపు కంప్లైంట్ వచ్చేసింది. కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని కంప్లైంట్ యొక్క స్టేట్మెంట్, అప్పుడు పౌల్ గారు అని చెప్పి ఆ ఏరియాలో మంచి బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి, నాకెందుకులే అనే రకం కాదు, కంప్లైంట్ చేశాడు. అతని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాం. టీమ్స్ అన్నీ కూడా అక్కడికి అప్రోచ్ అయిన తర్వాత అప్పటికే అవి బాడీ పార్ట్స్ అన్నీ ఉబ్బిపోయి ఉన్నాయి లోపల. దాంతో వాళ్ళు కుట్టినటువంటి కుట్లు కూడా ఊడిపోయినాయి. దాంతో కాళ్ళ మెట్టలు బయటకు వచ్చాయి. అదేవిధంగా లేడీ అని చెప్పడానికి
తల వెంట్రుకలు కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి. దాంతో ఒక మహిళ అని చెప్పి మేము నిర్ధారణకు రావడం జరిగింది. మాకున్న ప్రాసెస్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అంతా అప్లై చేస్తూ బాడీ బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేశాం. అనుకున్నట్టుగానే ఉమెన్ డెడ్ బాడీ 2 బ్యాగుల్లో 7 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం ఒక బ్యాగ్లో టార్సో అంటే మొత్తం దేహం ఉంది, కాళ్ళు చేతులు తల అన్నీ ఇంకొక బ్యాగ్లో ఉన్నాయి. వీటన్నిటి 2 బ్యాగుల్లో ఈజీగా ప్యాక్ చేసి మోటార్ సైకిల్ పెట్టుకొని అక్కడ పడేయడం ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత మీరు అన్నట్లుగా ఇన్వెస్టిగేషన్ డిటెక్షన్ పార్ట్ చాలా క్లిష్టంగా జరిగింది. ఎందుకంటే ముఖం ఎవరిదో తెలియదు, అన్నౌన్ లేడీ. అది చూస్తుంటే ఇక్కడ ఈ ప్రాంత వాసురాల్లాగా అనిపించట్లేదు. రకరకాల ప్రయత్నాలు చేశాం. పోర్ట్రేట్ పార్లే అని చెప్పి చేసినాము, లుక్అవుట్ నోటీసులు తయారు చేసినాము, బట్టలన్నీ కూడా పిక్చరైజ్ చేసి వాటన్నిటిని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మా పక్కనే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మా పిల్లల్ని రకరకాల భాషల్లో మాట్లాడేవారు పిలిపించేసి రకరకాల భాషల్లో పాంప్లెంట్ తయారు చేసి పోస్టర్ తయారు చేసి బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని ఆ ఏరియాలకు పంపించేసి అక్కడ నుంచి చాలా విస్తృతమైన ప్రచారం చేశాం. సార్ మీరు చేస్తున్న టైంలోనే పక్కన అంజయ్ నగర్ ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో మీరు ఫొటోస్ పెట్టారు, అన్నీ చాలా వర్క్ చేశారు అక్కడ. ఎందుకంటే బస్సులో ఎండొచ్చు అనేది, కానీ అక్కడ నుంచి మీకు ఇన్పుట్ వచ్చినట్టుంది లేదు? మేము అంజయ్ నగర్, సిద్దిక్ నగర్ అనేది ఒక ఇమాజినరీ ఆస్పెక్ట్లో మేము నిర్ధారణకు వచ్చాం. ఎందుకంటే బాడీ పార్ట్స్ అక్కడే ఎందుకు పడేశారు, అక్కడే ఎందుకు అబండన్ చేశారు అనే విషయానికి వస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు అనేది వేరే ఒక 4 రూట్ల నుంచి ఇది పాసిబిలిటీ లేదు, ఇంకో ఈ రూట్ నుంచి వచ్చే అవకాశం ఉందని మేము అట్లా ఆ పాసిబిలిటీకి వెళ్ళి ఆ రూట్ను మేము వనరబుల్గా తీసుకొని ఆ ఏరియాలో ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేయడము, ఆ పోస్టర్లను అతికించడము, ఆ ఏరియాలోనే ప్రతి ఇంటి మీద నిఘా పెట్టడము, ఆ ఇంటి మీదనే ఆ ఏరియాలోనే మేము ఎక్కువ ఎనాలిసిస్ చేయడం జరిగింది. అన్ని రకాల ఎనాలిసిస్. కొన్ని ఎనాలిసిస్ మేము అంటే బహిర్గతంగా మేము చెప్పలేము, ఎందుకంటే కొన్ని మేము డిస్క్లోజ్ చేయడం వల్ల కూడా అక్యూజ్ పర్సన్స్, కొంత నటోరియస్ క్రిమినల్స్ అన్ని కూడా వాళ్ళంతా అడ్వాంటేజ్ మేము చెప్పలేము. చేసి అవి విస్తృతమైనటువంటి ప్రక్రియ అంతా మేము పాటించడం జరిగింది. ఓకే, అట్లా మీరన్నట్టుగా 1 వీక్ కాదు 2 వీక్స్ వరకు కూడా మేము ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా. ఈవెన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయినామంటే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ గ్రూప్స్తో కూడా మీటింగ్ పెట్టి ఈమె గర్భిణీ స్త్రీ అని చెప్పి మేము పిఎంఈలో నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎక్కడైనా ఆమె చూస్తే ఆమె పేదరాళ్ళలాగా ఉంది, ఖచ్చితంగా వాళ్ళది అప్రోచ్ అయ్యి గర్భిణీ స్త్రీలు అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అని సబ్మిట్ చేసి నమోదు చేసుకుంటుంటారు ఫీడింగ్ కోసం. అదేవిధంగా ఆల్ గైనిక్ సెంటర్స్లో కూడా మేము బ్లడ్ షాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడైనా ఈ బ్లడ్ షాంపుల్స్తో ఆ బ్లడ్ షాంపుల్స్ డిఎన్ఏ క్రాస్ మ్యాచింగ్ చేస్తే మనకు ఆచూకు తెలిసిపోద్దని చెప్పి. మూడవది ఆల్ మిస్సింగ్ కేసెస్, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి మిస్సింగ్ కేసెస్ అన్నీ కూడా ఎనాలిసిస్ చేయడం జరిగింది. ఇట్లా చేయక రకరకాల బ్యాగ్స్ పడేసినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లోగోస్ ఉంటాయి, ముద్రలు ఉంటాయి, ఫోన్ నంబర్స్ ఉంటాయి, ఈ బ్యాగ్ ఎక్కడ పర్చేజ్ చేశారు, ఆ బ్యాగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ జీరో బ్యాగ్ ఉంది, రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చింది డీలర్ దగ్గరికి, అది కరెక్ట్ డెస్టినేషన్కి వచ్చింది. ఇంకో గన్ని బ్యాగు గుంటూరు గన్ని బ్యాగ్ అని చెప్పి మిర్చిది, అది ఆ గన్ని బ్యాగ్ కూడా కరెక్ట్గా మన షేర్లింగంపల్లి లొకేషన్కి వచ్చింది. అంటే అక్కడికి ఎందుకు వచ్చాయంటే ఆ డీలర్స్ దగ్గరికి వచ్చాయన్నమాట. అక్కడ నుంచి ఇవి స్ప్రెడ్ అయినాయి, అక్యూజ్ చేతిలో పడి అక్యూజ్ వాటిని ఉపయోగించుకున్నారు. అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత చేస్తుండగా ఇంక ఎనాలిసిస్ కూడా చేస్తుండగా సైంటిఫిక్ మెథడ్స్ అప్లై చేస్తుండగా మాకు సీసీ కెమెరాస్లో ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ని మేము క్షుణ్ణంగా చూడడం వల్ల ఆ సీసీ కెమెరాలో రకరకాల వెహికల్ అక్కడ ఆగుతున్నాయి పోతున్నాయి. ఎందుకు ఆగుతూ పోతున్నాయి అంటే అక్కడ కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, కొంచెం స్లైట్గా ఎర్లీ మార్నింగ్ నైట్ పూట ఆగడం, ఒక టాయిలెట్ చేయడము, వెళ్ళిపోవడం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి ఆ టైంలో. అన్ని వెహికల్స్ ఎనాలిసిస్ చేయగా ఒక మోటార్ సైకిల్ డిటెక్ట్ అయింది మాకు. ఆ మోటార్ సైకిల్ కూడా సరిగ్గా నంబర్ బ్లర్గా ఉండే. ఇంకా ఎన్ రూట్ కెమెరాస్ అన్నీ ఎనాలిసిస్ చేస్తే 100 కెమెరాలు 10-20 కూడా కాదు, 100 కెమెరాస్ ఎనాలిసిస్ చేస్తే కొన్ని కెమెరాస్లో నంబర్ బ్లర్గా రావడం, దాన్ని ఇంకా డెవలప్ చేయడం, మాకు మోటార్ సైకిల్ నంబర్ కూడా క్లియర్గా రావడం. ఆ మోటార్ సైకిల్ నంబర్ బేస్ చేసుకొని మళ్ళీ మోటార్ సైకిల్ ఎక్కడ ఉంటుంది, 1000 మోటార్ సైకిల్, 1,00,000 మోటార్ సైకిల్స్ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి పట్టుకోవడానికి కూడా ఇంకా వేరే ప్రక్రియ మేము ఫాలో అవ్వడం జరిగింది. మొత్తం మీద మోటార్ సైకిల్ ట్రేస్ అవుట్ చేసాం. ఒక డిటెక్షన్ ప్రక్రియ ఇట్లా జరిగిపోయింది.
అంటే మీకు ముందు బాడీ అన్నోన్ బాడీని నోన్ చేయడానికి మోటార్ సైకిల్ లీడ్ ఇచ్చింది, వెంటనే మీకు అది నోన్ అయిందా లేదు తర్వాత ఎక్యూజ్ దొరికాక అయిందా? అక్యూజ్డ్ దొరకడంతో ఒక పేరు వరకు ఒక మహిళను హత్య చేసిన అక్యూజ్డ్ మహిళ అనేది మాకు డిటెక్ట్ అయిపోయింది. కానీ మహిళ ఎవరు అనేది, మహిళ ఎలా ఉంటుంది అనేది, అసలు ఆమెకు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ పేరు కూడా మాకు అప్పటి వరకు డౌటబులే. అచ్చా. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి మేము 4 రాష్ట్రాలు తిరగాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్. మా టీమ్స్ అన్నీ అక్కడ తిరిగి వచ్చాయి. ఎందుకంటే ఈమె ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ ఉంది, దినేష్తో ఎక్కడెక్కడ ఉంది, భర్తతో, ఫస్ట్ భర్తతో, తర్వాత ఈ అక్యూజుడు వికాస్ కశ్యప్తో ఎక్కడెక్కడ తిరిగింది, ఆ లొకేషన్స్ అనేది తిరిగితే అక్కడ మాకు కనీసం ఆధార్ ప్రూఫ్ అయినా ఏదైనా ఫోటోనే దొరుకుతుందని చెప్పి ప్రయత్నం చేసినాం. ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే ఆమె బిలాంగింగ్స్ మొత్తం వెంట పట్టుకొని వచ్చేసింది. వాళ్ళు పేదవాళ్ళు, మోహన్ మల్తి గ్రామంలో కూలి పని చేసుకునేవాళ్ళు. ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకోవాలి, ఫోటో దిగి ఒక ఫ్రేమ్ పెట్టుకోవాలన్న ఆలోచన కూడా లేని వాళ్ళు. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ ఫోటోస్ కూడా ఆమె వెంటనే పెట్టుకున్నది. పెట్టుకొని వెంట బిలాంగింగ్స్ తెచ్చుకుంది. కాబట్టి అక్యూజ్డ్ అంటే మర్డర్ చేసిన తర్వాత బిలాంగింగ్స్ అన్ని కూడా డిసపియర్ చేసేసారు. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ పరిచయం అండి? అక్యూజ్డ్ వికాస్ కశ్యప్ ఈమె అంటే పక్క రాష్ట్రము ఉత్తరప్రదేశ్ చందౌసి గ్రామంలో ఈమె సంసారం చేస్తూ ఉంది దినేష్తో. దినేష్ తాగుడు అలవాటు ఉంది. అదే గ్రామంలో దినేష్కు వికాస్ కశ్యప్ అక్యూజ్డ్ దగ్గర బంధువు కూడా అదే బస్తీలో. మెల్లిగా వాళ్ళ మధ్యలో పరిచయం పెరిగింది. ఆ పరిచయం కాస్త లవ్గా డెవలప్ అయిపోయింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకొని బీహార్కి వచ్చేసారు వాళ్ళు. అంటే ఈ డిసీజ్డ్ వల్ల అమ్మగారింటికి వచ్చేసారనమాట. వచ్చేసి ఇక్కడ వీడు వికాస్ కశ్యప్ తిలకం పెట్టేసి పెళ్లి చేసుకున్నట్టుగా ప్రకటించేస్తాడు. సో వాళ్ళిద్దరు భార్య భర్తలుగానే లివ్ ఇన్ టుగెదర్గానే జీవిస్తున్నారు అన్నమాట. అట్లా పరిచయం పెరిగిపోయింది వాళ్ళకు. ఓకే. కానీ ఇక్కడ ఎందుకు వచ్చాడు హైదరాబాద్? ఎందుకు వచ్చారంటే అప్పటికే ఇందులో A3 అమర్కాంత్ జా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి రెస్టారెంట్స్లో పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న క్రమంలో వీళ్ళు ఈ A1 మమతా జా, భర్త అనిల్ జా A4 వాళ్ళ గ్రామంలో ఉన్నారు. A3 అమర్కాంత్ జా వాళ్ళ కొడుకు మొత్తం గ్రామంలో ఉన్నారు. ఈ డిసీజ్డ్ ఈ పింకీ వాళ్ళ ఇంటి ఎదురుగానే, అమ్మగారి ఇంటి ఎదురుగానే మమతా జా ఇల్లు ఉంటుంది బీహార్లో. వాళ్ళు మమతా జా అంటే అక్కడ వాళ్ళు ల్యాండ్ లార్డ్ అంటారు. అక్కడ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు వీళ్ళ ఇంటికి పని చేయడానికి వెళ్ళేది. పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఇంకా వ్యవసాయ పనులు కూడా ఉండేది. ఆ ఇంటి నుంచి ఆ వ్యవసాయ పనులు చేయడానికి వికాస్ కశ్యప్ కూడా వెళ్ళేది అనమాట. అంటే పింకీ వికాస్ కశ్యప్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మమతా జా అండ్ వికాస్ కశ్యప్ మధ్యలో మన పరిచయం ఏర్పడింది. ఇక్కడ మమతగా ఇల్లీగల్ ఇంటిమసీ డెవలప్ అయింది. మమతా జా ఏమనుకుందంటే భర్త ఏజ్డ్, ఆయనతో ఆమెకి ఇంటిమసీ లేదు, ఆమెతో రిలేషన్ లేదు. అయితే వికాస్ కశ్యప్తో పరిచయం ఏర్పడడం వల్ల ఆమె ఒక ప్లాన్ చేసింది. కొడుకు ఎలా హైదరాబాద్లో ఉంటున్నాడు, మేము కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయితే వికాస్ కశ్యప్తో పాటు షిఫ్ట్ అయితే ఇక్కడికి వచ్చేసి అంతా కలిసి ఉండొచ్చు అని. ఈ విషయం అక్కడ ఎవరికి చెప్పకుండానే ముందు వికాస్ కశ్యప్ని పంపించేసి ఇక్కడ కొడుకుతో పరిచయం చేయించి ఇక్కడ వీళ్ళు సెటిల్ అయిన తర్వాత మెల్లిగా మమతా జా అండ్ హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. వచ్చేసి ఇక్కడ పానీపూరి అండ్ ఇక ఇట్లా ఇటువంటి పనులు పెట్టుకొని ఇక్కడ జీవిస్తుంటారు అనమాట. ఒక సిద్దిక్ నగర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఓకే ఇక్కడ వీళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక్కడ పని చేసుకుంటున్నారు ఒక 8 నెలలు 9 నెలలుగా చేసుకుంటూ ఉంటుంటే ఇంకా వికాస్ కశ్యప్ వెళ్ళిపోయాడు. ఇంకా ఆచూకీ ఎక్కడ ఉందని చెప్పి పింకీ వెతకడం మొదలుపెట్టి ఆమెకు తెలిసిన ఒక పవన్ అనే వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని, అంటే యూపీ అతను పవన్ అనే వ్యక్తి పరిచయం ఉన్నటువంటి పవన్తో ఆచూకీ తీసుకొని వికాస్ కశ్యప్ ఎక్కడ ఉంటుండో ఆచూకీ తీసుకొని అడ్రస్కి వచ్చేస్తుంది. ఆమె వెంట జతిన్ అని ఆమె కొడుకు, చిన్న కొడుకు 7 years బాయ్. 3 members ఆమెకు, చిన్న అబ్బాయి జితిన్ ఆల్సో ఐ విట్నెస్. చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చేసి అడ్రస్ ట్రేస్ అవుట్ చేస్తుంది. ఆమె వచ్చేసి ఇంట్లో ఉండిపోద్ది. ఇక్కడ వీళ్ళు మొత్తం మీద ఈమె అడ్డు ఉండొద్దు, ఈమె వెళ్ళిపోవాలి పింకీ అని మమతా జా కలుగుతుంది. అట్ ద సేమ్ టైం మమతకి కావాల్సింది వికాస్ కశ్యప్. అదే సమయంలో ప్రెగ్నెన్సీతో వస్తుంది.
ప్రెగ్నెన్సీతో రావడం వల్ల ఈ వికాస్ కశ్యప్ కూడా ఒక పాయింట్ దొరుకుతుంది. నువ్వు ప్రెగ్నెన్సీతో వచ్చావు ఏంది, ప్రెగ్నెన్సీ ఎక్కడదని వాడు ప్రశ్నిస్తాడు. ఇవన్నీ ఇష్యూస్. వీళ్ళు పైకి ఇక్కడ పానీపూరి బండి పెట్టుకొని జీవిస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూ కూడా వాళ్ళకు ఎవరో వచ్చేసి ఇంట్లో ఉంటే వీళ్ళకి బర్డెన్ అవుతుంది కూడా, తొలగించుకోవాలని చూశారు. అందులో భాగంగానే ఒకసారి ఆమెను పంపించాలని చెప్పి వికాస్ కశ్యప్ తీసుకొని జతిన్తో పాటు తీసుకొని వాళ్ళు వాపసు వచ్చేస్తారు. బీహార్ రావాలనే ఉద్దేశంతో ట్రైన్లో వస్తారు. నాగ్పూర్ వరకు వచ్చిన తర్వాత నాగ్పూర్లో ఆమెకు చెప్పకుండా వదిలేసేసి రిటర్న్ వచ్చేస్తాడు. తర్వాత నాగ్పూర్లో ఇమీడియట్ 1 వీక్లో మళ్ళీ ఆమె రిటర్న్ వచ్చేసి సర్ప్రైజ్ చేస్తాడు. నాగ్పూర్ నుంచి మళ్ళీ వాడు స్కిప్ చేసేసి వికాస్ కశ్యప్ రిటర్న్ వచ్చేస్తాడు. ఆమె ఏం చేస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా, బీహార్కి వెళ్ళిపోకుండా మళ్ళీ సేమ్ అడ్రస్కి వచ్చేస్తుంది. ఆమెకు అర్థమైపోతుంది క్లియర్గా, అరే వీళ్ళు స్కిప్ చేసేసి వెళ్ళిపోయినాడు అని చెప్పి. వచ్చేస్తే మళ్ళీ అంతా ఇక్కడ ఉంటారు వీళ్ళు, మొదట్లాగానే తర్వాత కూడా ఉంటారు. ట్రేస్ అవుట్ చేసుకుంటుంది. ఆ ఇంట్లో నుంచి వెళ్ళకపోవడంతో వాళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ ఏంటంటే కాన్స్పరసీ క్రియేట్ చేసుకొని నిర్ణయించుకొని ఈమెను ఎలిమినేట్ చేయాలి. చేయడానికి ఇంకా అందరూ ఒక మాట మీద ఉండాలంటే ఏం చేయాలి, భర్త ఎట్లాగో ఓల్డ్ ఏజ్డ్ పర్సన్ చెప్పినట్టు చేస్తాడు. కొడుకుకు తల్లి అంటే బాగా ఇష్టం, కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇల్లీగల్ ఇంటిమసీ, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అనేది కొడుకు తెలియదు. అయితే మనకు ఫైనాన్షియల్గా బర్డన్ అయిపోతుంది. ఈమె మన దగ్గరికి వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది, ఈమెను మనం ఎలిమినేట్ చేసేద్దాం, ఎట్లా కొడితే చచ్చిపోతుంది అని మొత్తం మీద గొడవ పెట్టుకొని 27 తారీఖు నాడు నైట్ 11 o'clock అట్లా కొడుకుని వెంట ఉన్నటువంటి జతిన్కు ఏ విషయం అర్థం కాకుండా జాగ్రత్త పడుతూ ఆ పూట కాసేపు బయటికి తీసుకెళ్ళి వీళ్ళని బాగా కొట్టేస్తారు. అంటే ఆ పాటికి పడుకుంటాడు. ఆమెను బాగా కొడతారు. ఆమెను ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి ఆమె ఇంటర్నల్ ఇంజురీస్తోని చనిపోతుంది. ఆమె పడుకోబెట్టేస్తారు. తెల్లవారున కొడుకు అడుగుతాడు, తల్లి పడుకున్నట్టు కనపడుతుంది, బట్ట పరిచేస్తారు. ఏమైంది అమ్మకంటే, అమ్మ లేస్తలేదు, ఏమైందంటే అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, అమ్మ ప్రెగ్నెంట్ కదా అని వీళ్ళు చెప్పడానికి రీజన్ దొరుకుతుంది. వీళ్ళు పడుకున్నది అని చెప్పారు. పిల్లోడు వింటాడు, ఆ పూటకు నమ్ముతాడు, కానీ డౌట్స్ వస్తుంటాయి ఆయనకు. ఎందుకంటే గాజులు వలిగిపోయినాయి, చిన్న బ్లడ్ స్టెయిన్స్ పడి ఉన్నాయి అక్కడక్కడ. డౌట్ వచ్చేసి ఆ పిల్లోడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు, అర్థమైపోయి. ఎందుకంటే నేను మా అమ్మని మీరు ఏం చేశారు అంటే 7 సంవత్సరాలు అంటే మాట్లాడడానికి అవకాశం ఉంది, క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. మా అమ్మని మీరు ఏం చేశారని చెప్పి గొడవ పెట్టుకుంటే అబ్బాయిని కూడా ఏమో చేస్తారేమో అని అబ్బాయి డౌట్లో సైలెంట్గా ఉండిపోయాడు. చాలా జెంటిల్గా, చాలా జాగ్రత్తగా మెచ్చుకోవాలి అబ్బాయిని. వీళ్ళిద్దరు అంటే A3 A2 ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిపోతారు. ఈ డెడ్ బాడీని పడుకోబెట్టేసి మార్నింగ్ అవర్స్ వీళ్ళు 2-wheeler పట్టుకొని ఒక ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ కొనుక్కొస్తారు. తర్వాత ఈ బాడీని ప్యాక్ చేయడం కోసం ప్లాస్టిక్ బ్యాగ్స్, గన్ని బ్యాగ్స్ ఒక 5 బ్యాగ్స్ తెచ్చుకుంటారు. తెలిసిన వాళ్ళ దగ్గర ఈ A2 ఒక దగ్గర పనిచేస్తాడు టిఫిన్ సెంటర్లో. అతని దగ్గరికి వెళ్ళి మాకు వేరే సామాన్లు ప్యాక్ చేసేది ఉంది, మాకు ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్, గన్ని బ్యాగ్స్ కావాలంటే అతను 5 ఇస్తాడు. అవి తీసుకొని వచ్చి ఇవన్నీ ఫస్ట్ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్, ఈ గన్ని బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ తెచ్చుకొని మూమెంట్ కోసం అదే రోజు ఆ రోజు ఆ సరౌండింగ్ ఏరియాలో బోర్వెల్ వేస్తారనమాట. ఆ బోర్వెల్ సౌండ్ బాగా వస్తుంది. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇక సరౌండింగ్ అంతా బోరు సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు అనుకూలమైన సమయం అని చెప్పి ఈ డెడ్ బాడీని బాత్రూంలోకి, వాష్రూమ్కి తీసుకెళ్ళి మొత్తము ఒక 7 భాగాలుగా, ఫస్ట్ మొండెము, తర్వాత 2 చేతులు, 2 కాళ్ళు, తర్వాత ఒక థై చేసి ఆ బ్లడ్ అంతా అందులో పోయే వరకు వేడి చేసి నైట్ ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసి 2 బ్యాగులలో ప్యాక్ చేస్తారు. తర్వాత హెడ్ కూడా పెట్టాడండి. హెడ్ థై ఒక దాంట్లో, చేతులు, కాళ్ళు, మొండెం ఒక దాంట్లో, ఓన్లీ మొండెం మాత్రం ఒక దాంట్లో 2 బ్యాగులలో ప్యాక్ చేస్తారు. సో నైట్ దాదాపు ఒక 2:30, 3:30 మనకు సీసీటీవీలో ఫుటేజెస్ రికార్డ్ అయింది 3:26. సో దానికంటే ముందు ఒక 1 hour బిఫోర్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని 3rd floor టు ground 4కి ఈ మమతా జా వాళ్ళ కొడుకు అమర్నాథ్ జా ఒక మోటార్ సైకిల్ మీద 2 గన్ని బ్యాగ్స్ని మధ్యలో పెట్టుకొని ఈ స్కూటర్ ఈయన నడిపిస్తాడు, ఈమె పిలియన్ రైడర్. వీళ్ళు ఒక 16 సీసీటీవీ ఫుటేజెస్ ట్రాక్ చేసుకుంటూ అంజయ్ నగర్, సిద్దిక్ నగర్, కొండాపూర్
ఈ గచ్చిబౌలి ఇవన్నీ క్రాస్ అవ్వకుంటూ బొటానికల్ పార్క్ శ్రీరామ్ నగర్ కాలనీలో డంప్ చేస్తారు. వచ్చేటప్పుడు సేమ్ రూట్లో రారు, వాళ్ళు ఇంకొక రూట్ ద్వారా వస్తారు. అచ్చా సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ డంప్ చేశారు బ్యాగులు 2. జనరల్గా మీరు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అన్నీ కూడా వెళ్తారు. మీరు అక్కడ ఫస్ట్ రికవర్ చేసిన ఏమిటండి? బండి బ్యాగ్ పట్టు అక్కడ పరిసరాలన్నీ గమనిస్తుంటాం, కానీ అక్కడ మాకు బాడీ పార్ట్స్ దొరుకుతున్నాయి, బ్యాగులు దొరుకుతున్నాయి, అదేవిధంగా బ్లడ్ స్టెయిన్స్, కంట్రోల్ ఎర్త్, ఈ ఫిజికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం మీదనే మా యొక్క కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రైట్. తర్వాత సెకండ్ స్టేజ్లో ఆ చుట్టుపక్కల ఒక 100 మీటర్స్ 50 మీటర్స్ రేడియస్లో ఇంకేమైనా క్లూస్ దొరుకుతాయి అని చెప్పి సెకండరీ ఆస్పెక్ట్. రైట్. ఆ సెకండ్ ఫేజ్లో అవన్నీ ట్రై చేస్తున్నాం, కానీ అక్కడ మాకు ఏ క్లూస్ దొరకలేదు. బాడీ పార్ట్స్, బ్లడ్ స్టెయిన్స్, టిష్యూస్, ఈ కంట్రోల్ ఎర్త్ తప్ప ఏం దొరకలేదు. మాకు దొరికినటువంటి క్లూస్లల్లో అందులో ఉన్న క్లూస్ ఏంటంటే బ్యాగ్సే క్లూస్, బట్టలు క్లూస్, మెట్టెలు, ఆర్నమెంట్సే క్లూస్. వాటితోనే మేము ముందుకు పోవచ్చు అనుకున్నాం. సార్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అయింది. తర్వాత ఎక్యూజ్ నోన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఉంటారు మీరు. ఇంట్లో మీకు ఏం రికవర్ అయిందండి దీనికి లింక్ అప్? ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు A1, A4 భార్య భర్తలు మాత్రం ఇంట్లో ఉన్నారు. A3 2-3 రోజుల తర్వాత బీహార్ వెళ్ళిపోయినాడు. A2 అమర్ ఖంజా ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒక రెహాన్ అని ఉంటాడు దగ్గరలో రూమ్, ఆయన రూమ్కి వెళ్ళిపోయినాడు. అంటే ఎక్కడో అక్కడ వాళ్ళు స్కాటర్ అయిపోయి. A1 ఉన్నాడు ఇంట్లో. A1 ఇద్దరు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు ఇంట్లో. మాకు క్లూస్ వచ్చిన తర్వాత మోటార్ సైకిల్ డిటెక్ట్ అయిన తర్వాత మోటార్ సైకిల్ యూజర్ ఎవరు, మోటార్ సైకిల్ యూజర్ అంటే మాకు పెద్ద కన్ఫ్యూజ్. ఆ టైంలో ఎవరి పేరు వస్తుంది, ఒక విజయ్ కుమార్. విజయ్ కుమార్ అడిగితే నీ మోటార్ సైకిల్ నేను 2015లో అమ్మేసినాను, 2015లో నేను అమ్మేసినాను అంటాడు. ఎవరికి అమ్మినామంటే శశి కుమార్ని అడిగితే నేను ఈ వెహికల్ ఒక బర్ధన్కి అమ్మినాను, సిద్ధార్థ బర్ధన్కి అమ్మాను. సిద్ధార్థ బర్ధన్ పట్టుకున్నాం. సిద్ధార్థ బర్ధన్ అక్కడ లాల్ స్ట్రీట్ అని ఒక రెస్టారెంట్లో, పబ్కమ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అతన్ని అడిగితే ఈ బండి నేను కూడా డిస్పోజ్ చేసినాను, అమర్ ఖంజా తీసుకున్నాడు అన్నాడు. అమర్ ఖంజా ఎవడంటే పొలం దగ్గర ఉంటాడు, ఆయనే లాస్ట్ యూజర్. మేము ఆ సిద్ధార్థ బర్ధన్ దగ్గరికి కూడా ఎట్లా వెళ్ళాం, మరి మోటార్ సైకిల్ కావాలి కదా ఇక్కడ. సిద్ధార్థ బర్ధన్ ఎక్కడుంటాడు, సిద్ధార్థ బర్ధన్ మీద పేరు మీద బండి లేదు. శశికుమార్ అనే వ్యక్తి అమ్మినంత మాత్రాన శశికుమార్ దగ్గర డీటెయిల్స్ లేవు. 2015లో అమ్మినాడు ఆయన. అతని దగ్గర ఫోన్ నంబర్ కానీ ఐడి ప్రూఫ్ కానీ ఏమీ లేవు. ఎట్లా పట్టుకోవాలి? మాకున్నటువంటి టెక్నికల్ గ్యాదరింగ్స్లో ఎక్కడైనా చలాన్లు పడ్డాయా అని చూస్తాం. మా దగ్గర డేటా ఉంటుంది. మా దగ్గర ట్రాఫిక్ అడ్మిన్ దగ్గరికి వెళ్ళేసి మన చలాన్ పడ్డాయంటే రీసెంట్గా కొండాపూర్లో ఒక చలాను, గచ్చిబౌలిలో ఒక చలాన్ పడ్డది. మరి చలాన్ పే చేసింది ఎవరు? చలాన్ యూజరే పే చేస్తాడు అబ్వియస్లీ. సిద్ధార్థ బర్ధన్ పే చేసినాడు. సిద్ధార్థ బర్ధన్ యొక్క ఐడి ప్రూఫ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అది పట్టుకొని మేము ఆ డీటెయిల్స్తోని, అంటే వాడు ఆ చలానా ప్రూఫ్ పే చేయకపోయి ఉంటే దొరికేది కాదు, కొంచెం పెండింగ్ ఉంటుంది అన్నమాట. పెండింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అండి, పోలీస్ ప్రొఫెషనల్స్ కేసుని ఎలాంటి కేసునైనా కానీ వెనుకనో ముందు డిటెక్ట్ చేస్తారు. వెరీ రేర్ క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. డిటెక్షన్ అనేది పెద్ద విషయం కాదు, 100% అది. కొద్దిగా వెనక ముందు అవుతుంది, లేట్ అవుతుంది. 2 వీక్స్ డిటెక్ట్ అయింది, 3 వీక్స్ అవుతుంది. అంతే, మీరు అన్నట్టు 3 వీక్స్ అవుతుంది. డిటెక్షన్ కాకుండా ఉండదు. అంటే 3 వీక్స్ కాదు, 4 వీక్స్ అయినా అక్కడ ఐఓకి ఒక ప్యాషన్ ఉండాలండి. ఎస్, ప్యాషన్ ఉన్న ఐఓ ఉంటేనే, ఆ సూపర్వైజర్ ఆఫీసర్ కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ కేసు ముందుకు వెళ్తుంది. కానీ నేను చూసిన కేసుల్లో ఒక ఐఓకి నాకు ఎందుకులే అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని కొంతమంది ఉంటారు. మనకున్న కేసుల్లో ఇదో కేసు అని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే మీకున్న బందోబస్తులు చాలా వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి అందులో ఇది కలిసిపోవచ్చు అవకాశం ఉంటాయి. కానీ ప్యాషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి దాని వెనక మీరు అప్పుడు సిపి గారు కూడా సజ్జనార్ గారు అనుకుంటా, లేదు సందీప్ షండిలే గారు. మీరు ఆ మాటకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గుర్తు చేసుకోవాల్సిందే, ఆ సమయంలో మా పోలీస్ స్టేషన్లో 12 టీముల్ని మేము ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. 12 టీంలు ఆర్గనైజ్ చేశాం. ఒక సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్, అప్పటికి 6 సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు పోలీస్ స్టేషన్లో, ఒక డిఐ ఉన్నాడు, నేను ఎస్హెచ్ఓ యాజ్ ఇన్స్పెక్టర్. ఒక సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ను పోలీస్ స్టేషన్లో పెట్టి ఎస్హెచ్ఓ బాధ్యతలు అప్పగించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి టోటల్ స్టాఫ్ మొత్తం బయటకు తీసుకొచ్చేసి టీమ్స్ అని డివైడ్ చేసి ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క టీంకి అప్పగించి వాళ్ళు ఎప్పుడు తిన్నారు ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. 12 days 13 days. అట్ ద సేమ్ టైం
ఆ సమయంలో ఉన్నటువంటి సందీప్ షాండిలియా గారు సార్ టాస్క్ ఆఫీసర్ సార్ చాలా డీటెయిల్గా క్షుణ్ణంగా పోతుంటారు. సార్ ప్రతిదీ కూడా మైన్యూట్గా తీసుకుంటారు, చాలా మ్యాగ్నిఫిషెంట్. ఆ సమయంలో సార్ ఇచ్చినటువంటి సపోర్ట్ కూడా మాకు చాలా అమోఘం. సపోర్టివ్ టీమ్స్ సిసిఎస్, ఎస్ఓటి ఇవన్నీ ఉంటాయి. ఆ సపోర్ట్ కూడా మాకు దొరికింది. మొత్తం మీద మా దగ్గర ఉన్నటువంటి ఎస్ఐస్ ధర్మేష్ ఉండేవాడు, వెంకటేష్, ధర్మేష్, రాజేంద్ర, రాములు, వీరందరూ కూడా ఒక్కొక్కరు బాధ్యత వాళ్ళు వహించి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు వహించి అప్పగించిన ప్రకారంగా అన్ని రకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుంటూ ముందు పోవడం జరిగింది. కానీ ఒకటే ఏమనిపించింది, ఏదైనా కానీ మీరు అన్నట్టు అప్పుడే ఒక కేసు టోలీ చౌకీలో సూట్ కేసులో బాడీ పార్ట్స్ పెట్టారు. ఆ కేసు అన్నౌన్గా ఉండిపోయింది. మైదీపట్నం రైతు బజార్ దగ్గర ఉంటుంది. ఎస్ రైతు బజార్ దగ్గర ఆ కేసుతో పోల్చడం జరుగుతుంది. స్క్రోలింగ్ కూడా వస్తున్నాయి, స్టోరీలు కూడా వస్తూ ఉన్నాయి, బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తున్నాయి. టోలీ చౌకీ మెహదీపట్నం కేసు లాగానే ఈ కేసు కూడా ఎండ్ అవుతుంది అని వస్తుంది. డైలీ ఎవ్రీడే ప్రెషర్ ఉంది మీడియా. ఆ కేసు చేసిన వ్యక్తి తర్వాత లేడు, ఆ కేసు వేరే కేసులో వెళ్ళిపోయింది. అది కానీ ఆ మిస్టరీ ఉండిపోయింది, ఇప్పటికీ ఉంది. అది ఉండిపోయింది. బాడీ మైదీపట్నం రైతు బజార్ ఎదురుగా ఉంటుంది. అన్డిటెక్టెడ్ కేసు. కానీ ఈ కేసులో ఈ సిద్ధార్థ్ బర్ధన్ పర్టికులర్స్ అక్యూన్ పర్టికులర్స్ చెప్పిన తర్వాత ఇమీడియట్గా పోలీస్ అంతా వాళ్ళ సిద్ధార్థ్ బర్ధన్ ఉండే ఇంటికి వెళ్ళిపోతే అప్పటికే అక్యూన్ ఇంటికి వెళ్ళిపోతారు. A3 ఈ సిద్ధార్థ్ బర్ధన్ దగ్గర పనిచేస్తాడు. సో ఆ పర్టికులర్స్ అన్నీ A3కి సంబంధించి తెలుసు కనుక ఇమీడియట్గా ఆ పర్టికులర్స్ చెప్తారు, ఇంటి అడ్రస్ చెప్తాడు. అతన్ని పట్టుకొని ఈ ఎక్కడైతే మర్డర్ జరిగిందో పింకిది ఆ ఇంటికి వెళ్తారు. అది 3rd ఫ్లోరు. పోయేసరికి అక్కడ A1 మమతాజా తర్వాత హస్బెండ్ అనిల్ జా ఇద్దరు ఉంటారు. సో అక్కడ వాళ్ళని కస్టడీలో తీసుకొని కన్ఫెషన్లో అన్ని చెప్పిన తర్వాత పంచుల సమక్షంలో ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్, తర్వాత అక్కడ ఈ వాల్స్ మీద పడ్డ బ్లడ్ స్టెయిన్స్, వాష్రూమ్లో ఉన్న జాలి ఉంటుంది కదా, ఈ వాటర్ పోతుంది కదా, దాన్ని కూడా సీజ్ చేసి, ఎందుకంటే దాని మీద బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, హాల్లో బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కలెక్ట్ చేసిండు. నెక్స్ట్ A3 అడ్రస్ ఆల్రెడీ అక్కడ బీహార్ వెళ్ళిపోయింది కదా, పోలీస్ ఫోర్స్ బీహార్లో అరెస్ట్ చేయడానికి తీసుకెళ్ళింది. తర్వాత వీళ్ళిద్దరిని A3 వచ్చిన తర్వాత A3ని అరెస్ట్ చేస్తారు. సేమ్ పోలీస్ స్టేషన్లో ఇతన్ని ఇంట్రాగేషన్ చేసే సమయంలో A2 అడ్రస్ కూడా దొరుకుతుంది. ఎవరైతే రెహాన్ అనే వ్యక్తి ఇంట్లో ఉంటాడు, సో అక్కడి నుంచి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. తీసుకొని పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళిద్దరిని ఇంట్రాగేషన్ మొత్తం చెప్తారు. ఈ A3 ఈ బండి పర్టికులర్స్ ఎక్కడంటే MMTS లోకాలిటీలో చెట్ల పొదలలో వీళ్ళు వాడిన బట్టలు ఒక బ్యాగ్లో పెట్టేస్తారు. తర్వాత ఒక హెల్మెట్, బైక్, ఈ కేసులో యూజ్ చేసిన బైక్ 2 వీలర్ దాన్ని సీజ్ చేస్తారు. సరే ఇవన్నీ సీజ్ చేస్తారు. కానీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అండి అప్పుడు? అబ్బాయి A1 A4 దగ్గర ఆయన ఏమాత్రం అతనికి డౌట్ రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. ఓకే, అతను ప్రశ్నించట్లేదు కూడా, ఆయనకు అర్థమవుతుంది. అమ్మ ఎక్కడికి పోయిందని కూడా ప్రశ్నించాడు ఆయన. ప్రశ్నిస్తే అమ్మ ప్రెగ్నెంట్ కదా హాస్పిటల్లో ఉందని చెప్పేశారు. ఆ మాట అనక ముందే అతనికి 2 మూటలు కనపడ్డాయి. అవి బాడీ పార్ట్స్ ప్యాక్ చేసినటువంటివి. ఆ 2-3 సంచులు కనపడ్డాయి. అవి అమ్మకు సంబంధించిన బట్టలు, బిలాంగింగ్స్ అని చెప్పి వాళ్ళు నమ్మబలికారు. దాంతో అంటే నమ్మించిన ప్రయత్నం చేసిండు. కానీ వాళ్ళు నమ్మించడానికి ప్రయత్నం చేస్తారని ఈ జతిన్ బాయ్ 7 ఇయర్స్ బాయ్కి అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతున్నా అతను ప్రశ్నించట్లేదు, చాలా లాజిక్గా ఉంటుండు. ఆ ఇంట్లోనే ఉన్నాడు అతను. మేము ఎప్పుడైతే వెళ్ళి సిద్ధార్థ బర్ధన్ ఇచ్చినటువంటి లొకేషన్ క్లూస్ బేస్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఆ బాబు మమ్మల్ని చూసి పోలీస్ వాళ్ళు వచ్చారని చెప్పి అతను క్లియర్గా అర్థమైపోయి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పట్టుకున్నాడు. ఆయన ఇట్లా మనం ఇంటికి ఫాదర్ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎదురొచ్చేసి పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి ఆప్యాయతగా పట్టుకుంటారు కదా, అట్లా అతను హగ్ చేసుకోవడం జరిగింది. అంటే వచ్చేసారు పోలీసులు, ఇంకా నేను సేఫ్ కస్టడీలో ఉన్నానని చెప్పి అతను ఒక్కసారిగా అతను భయం నుంచి బయటకు వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఇంకా మాతోనే ఉంటాడు, వాళ్ళతో ఉండట్లేదు ఆ టైంలో. ఆ బాబు ఆ సమయంలో అక్కడ ఉన్నాడు అనమాట. ఏమన్నాడండి? ఏమంటారు? అబ్బాయి అతన్ని ఏం చేయలేదు, అతన్ని హోమ్లో కాదు. అబ్బాయి మీరు అడిగారు కదా ఏం జరిగింది అడిగితే ఏం చెప్తున్నాడు? అడిగితే ఇదంతా చెప్పాడు. అమ్మ ఎక్కడ ఉంది అంటే అమ్మ పడుకుందన్నారు, అమ్మ ఎక్కడ ఉంది అంటే హాస్పిటల్ పోయిందన్నారు. ఏమై ఉంటుందని అడిగితే అబ్బాయి వాళ్ళ ముందు చెప్పడానికి భయపడుతుంటారు సమయంలో. మనం ఏం చేయాలి, ప్రొసీజరల్గా ఏం చేయాలి, అతన్ని ఇమ్మీడియట్గా భయం నుంచి బయట తీసుకురావాలంటే మఫ్టీలు ఉన్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి
అతనితో ఆడుకోవాలి, లేదంటే అతనికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మనము స్టిమ్యులేట్ చేయాలి. చిల్డ్రన్ హోమ్ ఉంటుంది, అక్కడ పంపించాలి. ఇవన్నీ చేయడం జరిగింది. మన భరోసా సెంటర్ ఉంటుండే కొండాపూర్ హాస్పిటల్ ప్రీమిసెస్లో. అవును, భరోసా సెంటర్లో పెట్టి అతన్ని పూర్తిగా నార్మలైజ్ చేసి విషయం అంతా అడగడం జరిగింది. అడిగి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. సేమ్ అది కూడా కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా అదే విధంగా. సార్ ఇప్పుడు మీరంతా స్టేట్మెంట్ తీసుకొచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, రిమైండ్ చేశారు, కానీ తర్వాత ఆయన బెయిల్కి కూడా రాకుండా మీరు చాలాసార్లు అపోజ్ చేసినట్లున్నారు. నాకు బాగా గుర్తుంది, 18 సార్లు 18 టైమ్స్ 18 టైమ్స్ వాళ్ళు ఒక 6 టైమ్స్ హైకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేశారు. టోటల్ నేనే ఉన్నాను 18 టైమ్స్ నేనే. మళ్ళీ ప్లస్ ట్రయల్ స్టేజ్లో కూడా ఒక 4 to 6 టైమ్స్ మళ్ళీ ఫైల్ చేశారు. కౌన్సిల్ చేంజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ట్రయల్ స్టేజ్లో కూడా బెయిల్ అప్లికేషన్ చేయడము. నాకు అంటే బాగా గుర్తుంది ఏంటంటే, వాళ్ళు హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు నేను పర్సనల్గా ఫైల్ తీసుకెళ్ళి, ఈవెన్ నాకు ట్రాన్స్ఫర్ అయినప్పటికి కూడా అక్కడ నుంచి ఎలక్షన్ కోడ్లో ట్రాన్స్ఫర్ అయినప్పటికి కూడా బెయిల్ అపోజ్ పిటిషన్స్ నేనే తయారు చేసుకోవడం, నేనే సబ్మిట్ చేయడము, పర్సూ చేయడం జరిగింది. అంటే ఆ కేసు యొక్క క్యూరియాసిటీ, ఆ డీటెయిల్స్ అవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం అటెండ్ అయితే బాగుంటుందని చెప్పి అటెండ్ అవ్వడం, ప్రతిసారి మ్యాక్సిమం వచ్చేది. ఓకే, ఆ స్టేషన్లో పని చేయకుండా కానీ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయింది, అప్పటికి ట్రాన్స్ఫర్ అయిపోయిన సందర్భాల్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మా కోర్టుకు రావడం జరిగింది. సార్ ఆ కేసులో ఫస్ట్ పీపీగా ఉన్న ప్రసాద్ గారు ప్రస్తుతం మా లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు నడితే. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు షూట్లో ఉన్నాం, మీతో పాటు ఉపేందర్ గారు, ఐఓ గంగాధర్ గారు, ఏసీపీ గారు, నాగేశ్వర గారు ఉన్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి ముందుగా. సార్ నాగేశ్వర గారు, గంగాధర్ గారు చెప్తున్నారు ఈ కేసులో ఫస్ట్ చాలా మంది విట్నెస్ క్రాస్ ఎగ్జామ్ చేసింది ప్రసాద్ గారు అని. ఓకే, ఒక్కసారి ఆ కేసు గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. అంటే మీ రోల్ ఎక్కడికి వచ్చింది? యాక్చువల్గా ఈ 2020 ఇయర్లో అరౌండ్ నవంబర్లో ఈ కేసు నాకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేశారండి. ఓకే, అప్పుడు సిపిఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఫస్ట్ డే డైరెక్ట్ సిపిఆర్ కూడా ఈ కోర్టు ప్రొసీడింగ్స్ లో వాళ్ళు అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఈ కేసు ఏంటంటే, ఫస్ట్ ఒక డెడ్ బాడీ విత్ పీసెస్ బొటానికల్ గార్డెన్ దగ్గర కేసు అంతా ఉంది. మీ రోల్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు ఎలాగ విట్నెస్ క్రాస్ ఎగ్జామ్ చేశారు? ఆల్మోస్ట్ 64 విట్నెసెస్ లో మొత్తం 65 విట్నెస్ ఎగ్జామిన్ అయితే అందులో 64 విట్నెసెస్ 64th విట్నెస్ చీఫ్ ఎగ్జామినేషన్ వరకు నేను చేశానండి. ఈ కేసులో యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన చాలా సైంటిఫిక్ రికార్డ్స్ ఇందులో తీసుకురావడం వల్ల మా ప్రాసిక్యూషన్ కూడా చాలా ఈజీ అయింది అనమాట. అంటే కేసు ఫైల్ చూడగానే మీకు దీని కన్విక్షన్ వస్తుంది అనుకున్నారా, లేదు ఇంకా ఏమైనా దీన్ని మాడిఫికేషన్ చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇలాంటి ఒక ఛార్జ్ షీట్ ఇంకోటి ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదండి. ఎలాగంటే ఈ ఛార్జ్ షీట్ లో ఏ ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయో వాటి ఫోటోగ్రాఫ్స్ తో సహా ఛార్జ్ షీట్ లోనే ఫోటోస్ పెట్టారండి. దట్ ఈస్ ద ఫస్ట్ టైం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకేంటంటే, యాక్చువల్ ఫస్ట్ వీళ్ళంతా సీసీ కెమెరాలో కనబడ్డారండి. యాక్చువల్ డెడ్ బాడీ తీసుకుపోవడం అంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ సీసీ కెమెరాలను ఫస్ట్ వీళ్ళు కలెక్ట్ చేసుకొని తర్వాత అక్యూజ్ అరెస్ట్ అయినాక ఆ సీసీ కెమెరాలో ఉన్నటువంటి మనుషులు ఈ అక్యూజ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో సేమ్ మనుషులు అని చెప్పి కోర్టు ద్వారా వాళ్ళను ఎఫ్ఎస్ఎల్ పంపించి వాళ్ళను ఐడెంటిఫై చేపించడం జరిగిందండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పటివరకు అలాంటిది నేను చూడలేదు చాలా సామాన్యంగా. అదొకటి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి, ఈ మనం అన్ని కేసెస్ లో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎవరు విఆర్ఓ తీసుకొచ్చి వాళ్ళతోటి మనము కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తుంటాం. ఇక్కడ జరిగిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐఓఆర్ వీడియో రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ చేశారండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. యాక్చువల్గా అక్యూజ్ యూజ్ చేసినటువంటి మోటార్ బైక్, ఇంకోటి అక్యూజ్ యూజ్ చేసినటువంటి మిషన్ అండి. మేజర్ గా అతడు ఎక్కడ పర్చేజ్ చేస్తాడో దాన్ని వీడియోగ్రాఫ్, అక్యూజ్ తీసుకెళ్లేటప్పుడు వీడియోగ్రాఫ్ చేయడము, అక్యూజ్ ఏ బండి మీద అయితే ఆ డెడ్ బాడీ తీసుకుపోయారో ఆ బైక్ చూపెట్టేటప్పుడు కూడా వీళ్ళు వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంత కంప్లీట్ గా వీడియో ఉందంటారు? ఉందండి, క్లియర్ గా కంప్లీట్ ఉందండి వీడియో. అంటే సాధారణంగా కన్ఫెక్షన్ చేస్తున్నప్పుడు పోలీసులు భయపడి చెప్పామని కొంతమంది చెప్తుంటారు. అటువంటి లేదా మీకు ఎక్కడ ఎదురుపడలేదా?
ఈ ఈ ఈ కేసు విషయంలో అలాంటి స్కోప్ ఇవ్వకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు చాలా జాగ్రత్త పడ్డారు. ఇంకోటి ఎప్పుడైతే ఈ వీడియో రికార్డ్ ఉందో వేరే వారికి కూడా ఇలాంటి ఇప్పుడు జడ్జి గారికి కూడా చాలా ఈజీ అవుతుందండి కన్విక్షన్ ఇచ్చేటప్పుడు. ఆ జెన్యునిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అక్కడ కనబడుతుందండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ స్ట్రెయిన్స్ కలిపి ఐఓ గారికి ఏంటంటే డెడ్ బాడీ ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టంగా ఉండే యాక్చువల్ ఫస్ట్ లో. అయితే డెడ్ బాడీ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ మదర్ ను అక్కడి నుంచి వాళ్ళ ఊరు నుంచి పిలిపించి ఆ బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడైతే వీళ్ళు యాక్చువల్ ఆ మిషన్ తోటి ఆ అమ్మాయిని ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ అమ్మాయి చనిపోయిందో ఆ కట్ చేసిన ప్లేస్ లో వాళ్ళు బ్లడ్ స్టెయిన్ కలెక్ట్ చేయడమే. ఇక వాళ్ళు కడిగిన తర్వాత జాలి ఉంటది కదా, జాలి ఉంటది కదా, అక్కడి నుంచి బ్లడ్ స్టెయిన్స్ ఆ ఇంట్లో గోడల పైన బ్లడ్ స్టెయిన్స్ అన్ని కలెక్ట్ చేసి తర్వాత మళ్ళీ ప్లేస్ ఆఫ్ ఎక్కడైతే డెడ్ బాడీ పడేసారో అక్కడి నుంచి కూడా బ్లడ్ స్టెయిన్ కలెక్షన్ చేసి వాటితో సహా వాళ్ళ అమ్మను డిఎన్ఏ టెస్ట్ పంపించారండి. అక్కడ అది కూడా క్లియర్ గా మ్యాచ్ అయిందండి, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళ అమ్మ తర్వాత తప్ప ఇంకెవరికి ఆ డెడ్ బాడీని గుర్తించే అవకాశం లేదండి. ఎప్పుడైతే మార్చురీలో ప్రిజర్వ్ చేశారో వాళ్ళ అమ్మని తీసుకుపోయి అక్కడ ఆమె యొక్క ఐటమ్స్ అన్నమాట, ముఖ్యంగా ఈ కేసులో మట్టెలు అని పెళ్ళైనాక మట్టెలు పెడతారు కదా, అవి ఆ స్టేట్ లో ఎక్కడ ఉంటాయో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా కష్టపడి దాన్ని కూర్చొని చేశారు. దెన్ ఆ మట్టెలు ఇంకోటి అమ్మాయి మీద గాజులు వాటి ద్వారా వాళ్ళ అమ్మ ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సార్ 65 మంది సాక్షులు ఉన్నారు కాబట్టి సాధారణంగా కొన్ని కేసుల్లో కేసు పోతుంది, సాక్షులు ఎక్కువ ఉంటాయి అంటుంటారు. మరి ఇందులో మీకు ఆ ప్రాబ్లం ఎదురవ్వలేదా? లేదండి, ఎందుకంటే ఇప్పుడు డెడ్ బాడీకి తీసుకుపోయేటప్పుడు యూజ్ చేసినటువంటి సంచులతో సహా అక్కడి నుంచి ఎన్నో 81 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అంటే యూ కెన్ ఇమాజిన్ ఇంతవరకు ఏ కేసులో కూడా ఇన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మనం సీజ్ చేయలేదండి. సార్ అందులో ఎన్ని మార్క్ అయ్యాయండి? 81 మార్క్ అయ్యాయి. 81 మార్క్, ఓకే. 81 మార్క్ అయ్యాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి. అసలు ఈ కేసులో ఎక్కడ కూడా డిఫెన్స్ స్కోప్ ఇవ్వకుండా ప్రతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క ఇంకోటి ఏంటంటే మనకి విట్నెసెస్ కూడా చాలా సపోర్ట్ చేశారండి, దానికోసం చాలా జాగ్రత్త పడ్డారు. ఇంకోటి ఏంటంటే ఐఓ ప్రతి కేసు హియరింగ్ వచ్చి అక్కడ కోఆర్డినేట్ చేయడము పీపీ తోటి అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ అండి. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మన ఐఓ గారు, ఇంకోటి ఇందులో ఒక నరసింహ ఒక హెడ్ కానిస్టేబుల్ అండి, అతను సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎక్కడెక్కడైతే ఉంటేనే పాపం నాకు ఎప్పుడైతే నేను ప్రాసిక్యూషన్ చేసేటప్పుడు ఏ ప్లేస్ లో ఎక్కడెక్కడ రికవరీ అయ్యాయన్న విషయం అతను చూపెడుతూ చాలా హెల్ప్ఫుల్ గా చేశారు. తర్వాత రవికుమార్ అనే ఒక కోర్ట్ కానిస్టేబుల్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉండేయండి, ఎందుకంటే రవికుమార్ సిడిఓ అండి కోర్ట్ కానిస్టేబుల్. తను ఇంకోటి నవీన్ రెడ్డి అని ఒక ఎస్ఐఆర్ ఉండే అంటే అప్పుడు బ్రీఫింగ్ ఆఫీసర్, అతను వచ్చారు రెగ్యులర్ గా. వీళ్ళందరూ ఉన్నాయి. ఐఓ గారు మాత్రం రెగ్యులర్ ఆల్మోస్ట్ ఆల్ days he was attended when the case was going on. Right. So team effort and congratulations to all the officers. Okay, thank you Prasad garu. Thank you very much. సార్ ఈ కేసు అనేది మీ ఒక్కరిదని కాదు, టోటల్ టీమ్ వర్క్. అంటే కానిస్టేబుల్ దగ్గర నుండి పీపీ వరకు, ఏడీపీపీ వరకు అందరూ పంచేపట్టి కేసు వచ్చిందంటారు. ఇప్పుడు ఈ కేసులో కానిస్టేబుల్ కూడా ప్రవీణ్ అనే ఒక వ్యక్తి కోర్టు కానిస్టేబుల్ చాలా వర్క్ చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి విద్దాం. సార్ ఇంతకుముందు వచ్చేసి గంగాధర్ ఇన్స్పెక్టర్ గారు ఉండే, దాంతోపాటు వచ్చేసి నరసింహులు ఎంసీ కానిస్టేబుల్ ఉండే, అతనితో పాటు వచ్చేసి రైటర్లు వాళ్ళందరూ దాన్ని అన్నోన్ డెడ్ బాడీగా తీసుకున్నప్పుడు ఏం చేసిరంటే దాన్ని ఆ బాడీ అన్నోన్ డెడ్ బాడీ ఉన్నందుకు దాన్ని తీసుకొని నడిపిస్తూ ఉండే. అయితే అప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చేసి గంగాధర్ ఇన్స్పెక్టర్ ఉండే, అతను వచ్చేసి దాన్ని మొత్తానికి క్లూస్ టీమ్ సహాయంతో దాన్ని మొత్తం డెడ్ బాడీని మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రిజర్వ్ చేసి దాన్ని కాల్ డీటా ప్రకారం కానీ బైక్. అంటే ఆ కేసులో మీ రోల్ ఏంటి? మేము వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి అంతకుముందు వచ్చేసి కోర్ట్ కానిస్టేబుల్గా రవి ఉండే, అతని తర్వాత వచ్చేసి మేము ఛార్జ్ తీసుకున్నాక 2022 నుండి నేను కేసు చూస్తూ ఉన్నాను. అప్పటి నుండి వచ్చేసి రవి గారు వచ్చేసి క్లోజ్ చేసినాక దాని కంటిన్యూ నేను చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత ఐఓ గారు ఎవిడెన్స్తో వచ్చినప్పుడు అతనికి వాళ్ళకి బెయిల్ రాకుండా మనము ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళు వచ్చినప్పట్లో ప్రతిదాని డేట్ను ఐఆర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటూ వాళ్ళకు మేము కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ కోర్టు వాళ్ళ ఉత్తర్వులు పాటిస్తూ ఆఫీసర్స్ కూడా మేము చెప్పుకుంటూ వచ్చేవాళ్ళము. ప్రతి విషయాన్ని అప్డేట్ చేసుకుంటూ సిఎంఏ యాప్ కానీ, మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ కానీ, సిసిఆర్బి ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళు చెప్పిన ప్రతి మాటను మేము కంటిన్యూ చేసుకుంటూ పింకీ కేసును మనం రన్ చేసుకుంటూ వచ్చినాం. దాంతోపాటు ఐఓ గారి
ఎక్కడైతే ఎవిడెన్స్కి వచ్చారో అప్పుడు ప్రాపర్టీస్ మొత్తాన్ని కోర్టుకు డిపాజిట్ చేయడం కానీ, ఆ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో దానికి వాళ్ళ బ్లడ్ అంటిన బట్టలు కానీ, DNA టెస్ట్ కానీ, వాళ్ళ పింకీకి సంబంధించిన గాజులు పట్టీలు అవన్నీ కూడా మేము కోర్టులో కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల, మా పీపీ సార్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఆ కేసును కొంచెం చేంజ్ చేయడానికి, ఆ కేసు కన్విక్షన్ కావడానికి బాగా సపోర్ట్ అయ్యింది. 65 మందికి సాక్షులను గ్యాదర్ చేయడానికి మా సిపి సార్ చాలా కృషి చేసి సమన్ కానిస్టేబుల్ని కానీ, దాంతోపాటు వచ్చేసి వీళ్ళకి ఎవరైతే కావాలో అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని చెప్పి బీహార్కి నుంచి వచ్చే వాళ్ళ పింకీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి ఒక టీంను పంపించి అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ 2-3 డేస్ నుంచి వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎవిడెన్స్ చేయించినాం సార్. అందులో అయితే లాస్ట్కి వచ్చిన మన లోకల్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా సమన్ సర్వ్ చేసి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళని వెహికల్ పైన తీసుకొచ్చి మరి వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళను బ్రీఫింగ్ చేసుకుంటూ పీపీ గారి ఆధ్వర్యంలో మనము ఎవిడెన్స్ చేయించడం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోవడం వల్ల పబ్లిక్లో చాలా నమ్మకం వస్తుంది. గట్టి నమ్మకంతో మేమందరం టీం వర్క్, మా సుపీరియర్ ఆఫీసర్స్ కానీ, మా ఇన్స్పెక్టర్ గారు కానీ, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఇన్స్పెక్టర్ గారు కానీ కంటిన్యూ ఫాలోఅప్ చేయడం కానీ, ఆ కేసు గురించి ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఐఆర్ ఆఫీసర్కి చెప్పడం కానీ, ఇంకోటి వచ్చేసి మా పోలీస్ స్టేషన్ సరౌండింగ్లో మంచి గట్టి విశ్వాసంతో అంటే పబ్లిక్ మంచి కాన్ఫిడెన్స్ వచ్చిందని నమ్ముతున్నాం సార్. ప్రవీణ్ మాటలు విన్నాం సార్ ఇంతవరకు. సార్ ఈ కేసు మొత్తం అంతా చార్జ్ షీట్ వేశారు, అంతా తీసుకొచ్చిన తర్వాత ఇంకా వీల్ రోల్స్ ప్రారంభమైంది. పీపీ గారు ఆల్రెడీ ప్రసాద్ గారు మాట్లాడారు. సెకండ్ మీ స్టేజ్కి వచ్చినట్లుంది. ఒకసారి మీది చెప్పండి సార్. అంటే ఫైల్ చూడగానే మీకు ఏమనిపించింది చెప్పండి. సక్సెస్ అవుతాం అనుకున్నారా, లేదు ఇందులో ఏమైనా? నేను ఫస్ట్ అది షార్ట్ షీట్ వచ్చేసి దాదాపు ఒక 100 పేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఒక షార్ట్ షీట్, తర్వాత సప్లిమెంటరీ షార్ట్ షీట్, రెండు కలిపి ఆల్మోస్ట్ అరౌండ్ 100 పేజెస్ ఉంటుంది. అదంతా చదివిన తర్వాత ఇందులో ఎక్సలెంట్ మెటీరియల్ ఉంది. ఇందులో కన్విక్షన్ గ్యారంటీగా వస్తుంది. ముందే అయితే నేను అటెండ్ అయింది తన చీఫ్ ఎగ్జామినేషన్ ఎండింగ్లో అటెండ్ అయినా. నాగేశ్వరరావు సారు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఆ పీపీ గారు, నాగేశ్వరరావు పీపీ గారు ఇద్దరు కలిసి నడిపించింది. బెయిల్ చార్జ్ షీట్ ఫైల్ ఇన్సిడెంట్ నుంచి స్టార్ట్, బెయిల్ అప్లికేషన్ నుంచి స్టార్ట్ మాది. అప్పటి నుంచే బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేయడం, సార్ గారు రావడం, అపోజ్ చేయడం, వెంకట ప్రసాద్ సార్ అండర్ ట్రయల్ కావడానికి, అండర్ ట్రయల్ చేయడానికి మెయిన్ ఐఓ గారిదే. ఓకే సార్, ఆ కేసులో డిఫెన్స్ లైన్ ఏంటండి? డిఫెన్స్ కౌన్సిల్స్ నెంబర్ ఆఫ్ చేంజ్ అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ మేము ట్రయల్ చేసేటప్పుడు లేడీ డిఫెన్స్ బ్రహ్మరాంబ అనేసి ఉండే. ఆమె ఆల్మోస్ట్ 25 విట్నెస్ పైన చేసింది ఆమె. వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటి అసలు? వాళ్ళ ప్లీల్ ఏంటండి? జనరల్గా మామూలుగా ఫార్మల్గా డినే అన్ని చాలా డీటెయిల్గా పోయేది, డీటెయిల్గా క్రాస్ చేసేది. కూడా లెంతీ క్రాస్. ఆమె ఏం చేసేదంటే ఇప్పుడు అంటే లాస్ట్కు రానా కమలాసన్ అండ్ నజ్మా ఉన్నారు, ఆమె కూడా అలాగే చాలా డీటెయిల్గా కొంతమందికి అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకునేది. ఆమె తెచ్చుకొని బాగా క్రాస్ చేసేది, చాలా క్రాస్ బాగా లెంతీ క్రాస్. ఈ కేసులో మాత్రం జడ్జి గారు ఆ రోజు ఈ కేసు ఉంది అంటే ఇక వేరే కేసులన్నీ పక్కకు పెట్టేస్తుంది. జడ్జి గారు లక్ష్మీ శారద గారు ఉండేది, అంతకుముందు సంతోష్ రెడ్డి గారు ఉండేది. సంతోష్ రెడ్డి గారు ఇప్పుడు హైకోర్టు జస్టిస్. రాజేష్ బాబు గారు కూడా చాలా నెంబర్ ఆఫ్ విట్నెస్. జడ్జీలు దీన్ని ఈ కేసు మొత్తం, ఈ కేసు యొక్క టెన్యూర్ అంతా 4-5 జడ్జీలు. సార్ అందులో ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయిని అరెస్ట్ చూపించారు వీళ్ళు. A3 రైట్. బీహార్లో చదువుకున్న వాడిని తీసుకొచ్చారంటూ డిఫెన్స్ కౌన్సిల్ ఒక ప్లీ తీసుకున్నారు పిల్లి. మరి మీరు ఎలా కౌంటర్ వేశారు? మేము అంటే వీళ్ళు డిఫెన్స్ వాళ్ళు తీసుకునేది బీహార్ నుంచి వెళ్ళి వీళ్ళని తీసుకొని వచ్చిండ్రు, ఇన్నోసెంట్ పర్సన్స్. వీళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో లేరు, ఎప్పుడు సిద్దిక్ నగర్కి రాలేదు. అక్కడ ఈ A4 అంటేనే ఎగ్జామినేషన్ A3ని తీసుకొని ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్న సమయంలో సెంటెన్షియల్ తీసుకొని వచ్చిండ్రు. మేము హాల్ టికెట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాము హానరబుల్ కోర్ట్ టైం ఇస్తే. సో ఇప్పుడు వీళ్ళు జైల్లో ఉన్నారు కనుక డ్యూ టు ల్యాప్స్ ఆఫ్ దిస్ ఇయర్స్లలో మేము తీసుకురాలేము కనుక కోర్టు మాకు ఆర్డర్ చేయమని, కోర్టు వాళ్ళ ప్లేని యాక్సెప్ట్ చేయలేదు. సో మేము ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ లైన్స్ని ఎట్లా మేము ఎస్టాబ్లిష్ చేయగలిగినాం అంటే ఇందులో యాజ్ పర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 6 ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్ రెస్ గెస్ట్ అంటారు అనమాట. సో ఇందులో బిఫోర్ ద ఫ్యాక్ట్స్, ఎట్ ద టైమ్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, ఆఫ్టర్ ద ఫ్యాక్ట్స్, ఈ కేస్ ఫ్యాక్ట్స్ ప్రూవ్ అయినాయా లేదా? బిఫోర్ ద ఫ్యాక్ట్స్, వాట్ ఈస్ దట్ ఫ్యాక్ట్స్? వీళ్ళంతా బీహార్లో ఉన్నారు,
ఆమె మ్యారేజ్ యూపీ అతనితోటి మ్యారేజ్ అయింది. తర్వాత అతను బ్రేకప్ ఆయన ఈ వదిలిపెట్టిన తర్వాత A2 తోటి యూపీలోనే ఉన్నది. మ్యారేజ్ చేసుకొని మళ్ళీ బీహార్కి వచ్చి ఇక్కడ వీళ్ళతోటి సంసారం చేసుకుంటున్నది. ఇదంతా ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు చెప్పారు ఇదంతా? కోర్టుకు వచ్చి యాజ్ ఎ విట్నెస్గా ఎవరు చెప్పారంటే భుక్తిదేవి, ఈ పింకీ వాళ్ళ మదర్ చెప్పింది. తర్వాత వికాస్ మండల్ వాళ్ళ విలేజ్ హెల్డర్ ఆయన, తను కూడా వచ్చి ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ లేకపోతే అవి తను కూడా వచ్చి చేస్తుండే. ఇక క్లియర్గా A3 బైక్ మీద తీసుకెళ్లడం, డెడ్ బాడీ షిప్ చేయడం అన్ని CCTV ఫుటేజ్లో ఇదేంటంటే బిఫోర్ ఎట్ దట్ టైం అసలు ఆ రోజు రాత్రిపూట ఏం జరిగింది. సో ఈ చిన్న అబ్బాయితోటి 8 months ప్రెగ్నెన్సీ ఉమెన్ పడుకుంది 11 o'clock. తర్వాత ఈ అబ్బాయి పడుకున్న చూసి వీళ్ళు నలుగురు పింకీని తీసుకొస్తారు, హాల్లోకి తీసుకొచ్చేస్తారు. తర్వాత ఈ A1 వచ్చేసి ఆమె గొంతు పట్టేసి గోడకు నెట్టేస్తుంది. A2 వికాస్ ఏమో ఆమెని తంతాడు, గుద్దేస్తాడు. ఈ సీన్ అంతా ఎవరు చెప్పారు? వీళ్ళు కన్ఫెషన్ మీడియేటర్స్ వెరీ ఇంపార్టెంట్. మీడియేటర్స్ అంతా పంచాయత్ అంతా కూడా కోర్టులో చెప్పగలిగారు కదా, ఉన్నట్టు ఏదైతే కన్ఫెషన్ చేశారో మీడియేటర్స్ ముందు, మీడియేటర్స్ అంతా కూడా కోర్టులో. సాధారణంగా పంచులను కానీ స్టాక్ పంచెస్ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టారా లేదా ఫ్రెష్ గా మంచి వాళ్ళు పెట్టారా? ఫ్రెష్ పంచెస్ వీళ్ళంతా రెవెన్యూ ఆఫీషియల్స్ అండ్ అదర్ అఫీషియల్స్ ఉన్నారు. వీళ్ళని మేము అఫీషియల్స్ కూడా వాళ్ళు అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టామన్నమాట. వాళ్ళు క్లియర్గా డిస్క్లోజ్ చేసి వాళ్ళ ముందట అక్యూడ్ పర్సన్స్ ఏదైతే కన్ఫెస్ చేసిందో ఎగ్జాక్ట్ అదే కోర్టులో వచ్చి వాళ్ళు చెప్పారు. ఓకే. రెండవది కన్ఫెషన్ తగ్గట్టుగా సీజ్ చేసిన మెటీరియల్ కూడా కనెక్ట్ అయింది. అసలు ఎక్కడ లింక్ తెగిపోలేదు, తెగిపోలేదు. చైనా లింక్ అనేది ఎక్కడ ఇంట్లో అక్యూజ్ అరెస్ట్ చేసేటప్పుడు బాడీని కట్ చేయడానికి ఉపయోగించినటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ సీజ్ చేశాం. సీజ్ చేసి ఏం చేశాం, దాన్ని ఖచ్చితంగా ప్రెషర్ లోపల ఖచ్చితంగా బ్లడ్ ఉంటుంది, దాంట్లో బాడీ టిష్యూస్ ఉంటాయని ఆ బాడీ టిష్యూస్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసినటువంటి షాంపుల్స్ అన్నీ కూడా వీటన్నిటి బట్టలతో సహా సంచులతో సహా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ఎఫ్ఎస్ఎల్ అథారిటీస్ ఆ యొక్క ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ పూర్తి ఇప్పి లోపడినటువంటి DNA బ్లడ్ షాంపుల్ అంత ఎక్స్ట్రాక్ట్ చేశారు. చేసి మొత్తం క్రాస్ మ్యాచ్ చేస్తే బ్లడ్ స్టెయిన్స్, మళ్ళీ బాత్రూమ్ లో దొరికిన బ్లడ్ స్టెయిన్స్ అన్ని టాలీ ఇవన్నీ కూడా ఆ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ లో ఉన్నటువంటి బ్లడ్, దాంట్లో ఉన్నటువంటి DNA సేమ్ బయోలాజికల్ ఆరిజిన్ అని చెప్పి రిపోర్ట్ వచ్చేసింది. అంటే ఎవరి దగ్గర సీజ్ అయింది? అక్యూట్ దగ్గర సీజ్ అయినటువంటి ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్. ఏ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ అయితే బాడీని కట్ చేయడానికి ఉపయోగించారో, ఎవరి బాడీని కట్ చేయడానికి ఉపయోగించారో ఆ బాడీ అంతా కూడా కనెక్ట్ అయిపోయింది. అంటే అఫెన్స్ చేయకముందుకు, అఫెన్స్ చేసినప్పుడు, అఫెన్స్ చేసిన తర్వాత అక్యూజ్ యొక్క ప్రజెన్స్ ప్రూవ్ అయిపోయింది. ఎట్లా ప్రూవ్ అయింది? సీసీ కెమెరాస్ ద్వారా ప్రూవ్ అయింది, రెస్టారెంట్లో పనిచేయడం ద్వారా హాజరుతో ప్రూవ్ అయింది. అదేవిధంగా యూజ్ చేసినటువంటి కటింగ్ మిషన్ ఎక్కడ కొన్నాడో, ఏ వ్యక్తి దగ్గర కొన్నాడు, ఏ వ్యక్తి అమ్మాడు అనేది ప్రూవ్ అయిపోయింది. ఏ వ్యక్తి బ్యాగ్స్ ఇచ్చాడు, ఏ వ్యక్తి తీసుకున్నాడు అనేది కూడా ప్రూవ్ అయిపోయింది. అలాంటప్పుడు అక్యూజ్డ్ ఇక్కడ లేరు ఆ సమయంలో లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ అంతా ప్రూవ్ అయిపోయింది. ఎవరు చెప్పారు ఇదంతా? అక్యూడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ విట్నెస్ల కన్ఫెషన్ పంచ్ల ముందు ఎవరైతే చెప్పారో వాళ్ళు క్లియర్గా కోర్టుకు వచ్చి చెప్పింది. సో ఫస్ట్ ఈ పింకీని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత ఈమె బాడీని రీఅరేంజ్ చేస్తారు, లెగ్కి లెగ్, హెడ్కి హెడ్. ఒక డాక్టర్ గారి సమక్షంలో మళ్ళీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆమె దగ్గర ఆమె దగ్గర దొరికిన క్లాత్స్, నోస్ పిన్ను, రింగు, మట్టెలు ఇవన్నీ ప్రిజర్వ్ చేసి పెడతారు. సో ఈ A3 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని, ఈ పింకీ, భుక్తిదేవి, తర్వాత వాళ్ళ ఊరు గ్రామస్తున్న ఎల్డర్ని, ఈ జతిని, ముగ్గురిని తీసుకొని వచ్చి వీళ్ళని డెడ్ బాడీని ఐడెంటిఫై చేసేస్తారు. సో ఈ PME కండక్ట్ చేసిన తర్వాత ఈ పింకీ దగ్గర నుంచి వెళ్ళి ఒకటి లాంగ్ బోన్ తీస్తారు, షార్ట్ బోన్ తీస్తారు, స్టెర్నమ్ తీస్తారు, ప్రిజర్వ్ చేస్తారు. సో ఈ లాంగ్ బోన్ బేస్ చేసుకొని లాంగ్ బోన్ యొక్క DNA ఈ ఎక్కడ ప్రైమరీ సీన్ ఆఫ్ ఆఫెన్స్ ఎక్కడ, వేర్ ద డెడ్ బాడీ మర్డర్ ఎక్కడైంది? ఈ సిద్దిక్ నగర్లో ఈ A1 వీళ్ళ ఇంట్లో దగ్గర మర్డర్ జరిగింది. అక్కడ ఇవన్నీ సీజ్ చేసారు మెటీరియల్. ఒకటి ఎలక్ట్రికల్ కటింగ్ అనేది అందులో మెయిన్, ఎందుకంటే దానికి బ్లడ్ అంటి ఉంది. తర్వాత సెకండరీ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడైతే ఈ డెడ్ బాడీ పార్ట్స్ డంప్ చేసిందో అక్కడ మెటీరియల్ని సీజ్ చేశారు. తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ ఇంక్వెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అవన్నీ మెటీరియల్స్ ఇక్కడ 3 ప్లేసులలో కలెక్ట్ చేసిన మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అన్ని FSL పంపించారు. అక్కడ 2 డాక్టర్స్,
ఒకరేమో ఈ డిఎన్ఏ ఈ అసలు పింకీ body identification అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ బిలాంగ్స్ టు హూమ్ లాంగ్ బోన్ బేస్ చేసుకొని ఈ భుక్తిదేవి యొక్క బ్లడ్ శాంపిల్ తీసుకొని జతిన్ యొక్క బ్లడ్ డిఎన్ఏ మ్యాచ్ అయిపోయింది. సో షీఈ్ డాటర్ ఆఫ్ ద భుక్తిదేవి, సన్ ఆఫ్ ద జతిన్. సో క్లియర్ ఎస్టాబ్లిష్డ్. మళ్ళీ ఈమె నిజంగా చంపబడితే దేని ద్వారా చంపబడ్డది అనేది ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ ద్వారా చంపబడ్డది. అది ప్రూవ్ అయింది. దాని మీద ఉన్న బ్లడ్ శాంపిల్స్ ఈ లాంగ్ బోన్ సంబంధించిన డిఎన్ఏ ప్రొఫైల్ మ్యాచింగ్. సో ఇట్ ఈస్ కంక్లూజివ్లీ ప్రూఫ్. ఓకే, కంక్లూజివ్ ప్రూఫ్ షీ ఈజ్ మర్డర్డ్. బై విచ్ వెపన్? వన్ ఈజ్ ఎలక్ట్రికల్ కటింగ్. ఈ తర్వాత ఈ మర్డర్ అయిపోయిన తర్వాత ఆమెని ఒక 2-వీలర్ మీద తీసుకెళ్ళి ఆమె పార్ట్స్ ఒక దగ్గర డంప్ చేస్తారు. ఆ బండి కూడా క్లియర్గా ట్రేస్. సార్ ఇవంతా ఒక వ్యక్తి అయితే మీ రోల్ ఇంకోటి కనిపిస్తుంటుందండి. ఇందులో విట్నెస్ అందరు కూడా ఎక్కడో బీహార్లో ఉంటారు. లేదండి, ఇక్కడే అందరు కాదు. మెయిన్ కంప్లైంట్ ఇక్కడే ఉన్నాడు భుక్తిదేవి. ఇందులో ముగ్గురు బీహార్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళని పికప్ తీసుకురావడం, వాళ్ళని ఇక్కడ అకామిడేట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ కదా. ట్రయల్ అంటే మేము పెట్టడం కూడా రెస్పాన్సిబుల్ విట్నెసెస్నే పెట్టాం. రెండవది ఏంటంటే అంటే మీరు లోకల్ వాళ్ళు పెట్టారండి, కరెక్టే. మోస్ట్ ఆఫ్ ది విట్నెసెస్ ఆర్ అఫీషియల్ విట్నెసెస్. నంబర్ 2 పంచ్ విట్నెసెస్. అది కాకుండా నంబర్ 3 ఇందులో ఐ విట్నెస్ లేరు. ఐ విట్నెస్ గమనించాల్సింది జతిన్ తప్ప ఎవరు లేరు. జతిన్ కూడా పార్షియల్లీ లాస్ట్ సీన్ విట్నెస్ అంతే. లాస్ట్ సీన్ కరెక్టే. ఈ జతిన్ వ్యక్తిని అబ్బాయిని కాపాడడం, ఆయన పిలిపించడం అనేది ఒక టాస్క్ కదా మీకు? టాస్క్. అతన్ని చిల్డ్రన్ హోమ్ పంపించడం, గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ పంపించడం. అక్కడ నుంచి మళ్ళీ చిల్డ్రన్ హోమ్ నుంచి కూడా మేము బ్లడ్ రిలేటివ్స్కి అప్పగించలేదు. బ్లడ్ రిలేటివ్స్ సమక్షంలో మళ్ళీ బీహార్లో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్ అప్పగించాం. అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అథారిటీకి అప్పగించాం. ఎందుకంటే కొన్ని రోజుల వరకు ప్యానిక్ ఉన్నంత వరకు, ఈ అప్రిహెన్షన్ పోయేంత వరకు గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలని చెప్పి పెట్టడం జరిగింది. ఎవిడెన్స్ చెప్పడానికి వచ్చినప్పుడు అయితే భుక్తిదేవి, జతిన్, తర్వాత వాళ్ళ విలేజ్ ఎల్డర్ వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చారు. అట్లా అంటే ఇక్కడ కీలకంగా ఆ బాయ్ యొక్క విట్నెస్ అనేది కీలకం. ఇక్కడ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అబ్బాయి అండి? అబ్బాయి మోహన్ మల్తిలోనే ఉన్నాడు. వాళ్ళ భుక్తిదేవి వాళ్ళ కస్టడీలోనే ఉన్నారు, అమ్మమ్మ దగ్గర. ఇందులో సార్ మీరు వాళ్ళతో మాట్లాడారు కదా ఎక్యూజ్డ్తో, ఏమంటాడండి? జతిన్తో మాట్లాడారు. జతిన్ కాదు, ఎక్యూజ్డ్ పర్సన్. అక్యూట్తోని మేము మాట్లాడడానికి స్కోప్ లేదు ఇప్పుడు కాదు. అప్పుడు అక్యూట్తో మాట్లాడినప్పుడు అంటే కన్ఫెషన్ రికార్డ్ చేయడం. కన్ఫెషన్ పోలీసు మేము చేసే అంటే వాళ్ళే పశ్చాత్తాపం వచ్చిందా లేదు? వాళ్ళు అంత క్లియర్ గా కన్ఫెషన్ చేశారు. నౌ అంటే వాళ్ళ ఎస్టర్డే వరకు కూడా దే ఆర్ ఫీలింగ్ యాజ్ ఏ ఇన్నోసెంట్స్. మేము ఏవి తప్పు చేయలేదు, మాకు కోర్టు శిక్ష అయ్యేది, మేము ఎప్పుడు రిలీజ్ అవుతాము, మమ్మల్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేక లేదు చంపడం అనేది ఈజీగా అనుకున్నారా? లేదు, మేము పట్టుకున్న తర్వాత ఎవిడెన్సెస్ తో పట్టుకుంటాం కాబట్టి అక్యూజ్డ్ చేయలేదు అనడానికి కాదు. నాకు వస్తుంది అది కాదు, చేయలేదు అని తప్పించుకోవడం కాదు, చేసాము తప్పు చేసాము అని పశ్చాత్తాపం అయితే ఇక్కడ కనవలేదు నాకైతే. యాజ్ పర్ మై అబ్జర్వేషన్ చాలా మంది మీ క్రిమినల్స్ చూస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే ఒక మొండి ధైర్యం. మీరు అన్నట్టుగా కేసు అయింది, అరెస్ట్ అయ్యాం, జైలు పోయాం, బెయిల్ మీద వచ్చేస్తాం, ఏదో టైంలో బెయిల్ వచ్చేస్తాం, మా మీద కేసు కొట్టేస్తారు, మేము మంచి అడ్వకేట్స్ వాళ్ళు A1 and A4 ఏజ్ పర్సన్స్ కాబట్టి కొట్టేసేస్తారా అనేది వాళ్ళు అనుకున్నారు. కానీ ఈచ్ అక్యూజ్డ్ పర్సన్ కి క్రైమ్ టు ఇన్వాల్వ్మెంట్ అందరూ క్రైమ్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యింది. అంటే ఈచ్ అక్యూజ్డ్ పర్సన్స్ కు ఖచ్చితంగా కనెక్ట్ అయింది ఎవిడెన్స్ అనేది. కానీ ప్రీవియస్ రికార్డులో వీళ్ళకి ఏముందో క్రైమ్ ఉందా? లేదు. వీళ్ళు సార్ మీ సర్వీస్లో చాలా మంది క్రిమినల్స్ చూస్తుంటారు, ఈ సైకాలజీ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే వీళ్ళండి? అంటే చట్టం ముందు మేము చేయలేమని న్యాయం పట్టుకోలేదు అనుకుంటున్నారా, లేదు ఏదైనా చేయొచ్చు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారా వాళ్ళు? క్రిమినల్స్ యొక్క మోడస్ ఆపరెండి రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్న సీన్ అంతా కూడా ఏదో అప్పటికప్పుడు జరిగింది కాదు, ఇది కాన్స్పిరసీ కనిపిస్తుంది క్లియర్గా. అంటే రెండు విధాలు, ఒకటి మెన్సీరియా నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు నేరం చేయడం, అవును. రెండవది ఆ సమయంలో క్షణికావేశంలో నేరం చేయడం వేరు. ఇది క్షణికావేశం కాదు, ఈ సమయంలో క్షణికావేశం లేదు ఇక్కడ. తొలగించుకోవాలనే ఉద్దేశంతో లోకలైజ్గా ప్రీ ప్లాన్గా లోకలైజ్గా జరిగినటువంటి కాన్స్పిరసీ ఇది. తొలగించుకోవాలి. మీరు అన్నట్టు ఒకవేళ మర్డర్ ఏదో అనుకోకుండా జరిగింది, కానీ మళ్ళీ దాని కటింగ్ మిషన్ తీసుకొచ్చి కట్ చేయడము, ఆ బాడీని ఎవరు తెలియకుండా తీసుకుపోయి ఇదంతా క్రిమినల్ మైండ్. ఇప్పుడు ఈమె తొలగించుకోవాలి, ఈ అక్యూజ్ని ఇక్కడ నుంచి తొలగించుకోవాలి, ఈమెను ఎవరు గుర్తుపట్టారు, మిస్సింగ్ కేసు కూడా కంప్లీట్ ఇచ్చే అవకాశం కూడా లేదు.
అనే ఒక నిర్ధారణకు వచ్చి చేయడం జరిగింది. ఈ బాడీని తొలగించుకోవాలనే ఉద్దేశంలో ఈ బ్యాగ్స్ ప్రొక్యూర్ చేయడము, ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ ప్రొక్యూర్ చేయడం అనేది ఆ సమయంలో వాళ్ళ క్లియర్ కట్ మెన్షీరియా ఉన్నట్టే, నేర ప్రవృత్తి ఉన్నట్టే. సాధారణంగా తెలియదు శనికావంశంలో మర్డర్ చేసిన తర్వాత ఎక్కడ డంప్ చేయడమో లేదంటే ఏదో తాళం వేసి వెళ్ళిపోవడం చేస్తుంటారు, మీరు చాలా కేసులు చూస్తుంటారు. కానీ ప్రీ ప్లాన్డ్ గానే కట్ చేసి డిసపియరెన్స్ ఆఫ్ ద వాళ్ళ మైండ్ సెట్ లో కొంత ఎక్కడో ఉంది 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 ఉంది. ఒకసారి ఆ ప్రొనౌన్సియేషన్ విన్నగానే మీకు ఏమనిపించిందండి? నేను జడ్జిమెంట్ ఇచ్చిన రోజు ఉన్నాను అక్కడ. సరే, స్టార్టింగ్ అంటే ఒక పేపర్తో కంప్లైంట్, ఒక పేపర్ కంప్లైంట్తో మొదలయ్యి కొన్ని వేల పేజీల వరకు సిడి ఫైల్ అంటాం మనం, కేస్ డైరీ ఫైల్, అదంతా కూడా కృషి అంతా ఒకసారి గుర్తు రావడం. రెండవది అంటే డిటెక్షన్ పార్ట్, ఇన్వెస్టిగేషన్ పార్ట్ అండ్ ప్రాసిక్యూషన్ పార్ట్. ఇందులో పనిచేసే వాళ్ళంతా మనం ఒక టీమిండియా, ఒక క్రికెట్ టీం లాగానే యాంపరింగ్ చేస్తారు, అదేవిధంగా బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు, ఫీల్డింగ్ అందరూ చేయడం వల్ల ఇది వచ్చేటువంటి విజయం అని చెప్పి అందరూ ఒకసారి గుర్తుకొచ్చారు. ఇక్కడ కన్విక్షన్ రావడం వల్ల అంతా గుర్తుకొచ్చారు. సార్ గుర్తుకొచ్చారు, కేసులో మాత్రం 100% కన్విక్షన్ వస్తుందని స్టార్టింగ్ నుంచి ఇందులో డిఫెన్స్ కౌన్సిల్ కానీ మోటివ్ ఏం డివైడ్ అవుతుంది అనేసి ఒక ఎలా అంటే A3 AJ A2 ఉంటుంది, ఈక్వల్గా కనబడతారు వాళ్ళు. సో A3 అంత పెద్ద కొడుకుని పెట్టుకొని అలాంటి ఏజ్ ఉన్న వ్యక్తితోటి ఎలా రిలేషన్ పెట్టుకుంటారు? అది ఎక్కడొచ్చింది అసలు? A2కి ఈ A1కి మధ్యలో ఈ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లు చెబుతున్నారు, కానీ ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఈ అంటే ఈ మమతా జా ప్లస్ ఈ వికాస్ కశ్యప్ మధ్యలో ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. మేము కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయినాం. సమ్ విట్నెస్ కోర్టులో చెప్పాలి వీళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పాలి. అది ఎక్కడ రాలేదు. కాకపోతే నేను ఆర్గ్యుమెంట్లో ఇప్పుడు అదర్ సైడ్ మోటివ్ లేదు 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 అని ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు. నేను చెప్పాలి కదా మోటివ్ ఉంది, సెక్షన్ 8 ప్రకారము మోటివ్, ప్రిపరేషన్, సబ్సిక్వెంట్ కాండక్ట్. మోటివ్ అంటే నేను చంపాలని ఇంటెన్షన్ ఉండాలి. ప్రిపరేషన్ అంటే నేను చాలా ప్రిపేర్ చేసుకున్నా, నేను 2 వీలర్ కలెక్ట్ చేసిన, దాన్ని నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినానంటే ఎస్ బీయింగ్ ఏ లేడీ వితౌట్ దట్ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ A2 అది లేదు అని అనుకుంటే నేను ఎట్లా ఒక మర్డర్ చేయగలుగుతా, నేను ఎట్లా ఇన్వాల్వ్ చేయగలుగుతా? కన్ఫెషన్లో క్లియర్గా కన్ఫెషన్లో వచ్చింది. దీంట్లో A1 A3 A4 ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు మొత్తం వచ్చేసి బీహారీస్. ఓన్లీ డిసీజ్డ్ పర్సన్ అండ్ A2 వాళ్ళు వచ్చి యూపీ, ఉత్తరప్రదేశ్. ఎక్కడైతే వీళ్ళందరూ ఒక దగ్గర ఎట్లా ఉండగలుగుతారు? ఈజ్ నాట్ ఫ్యామిలీ మెంబర్ కదా ఫస్ట్ A2 అంటే. ఆమె కొంచెం అతనితోటి తాగి వచ్చి కొట్టడం తోటి దాంతో అతని హస్బెండ్ తోటి దూరం అయ్యి ఈ A2 తోటి A2 తోటి రిలేషన్షిప్ ఎక్కడెక్కడ అక్కడికే వస్తున్నా. డిసీజ్డ్కు A2కు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కడ అంటే ఇప్పుడు వాళ్ళ తల్లి గారు వచ్చేసి A1 A3 విలేజ్ సేమ్ మళ్ళీ ఒకటే విలేజ్. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి రీజన్ కూడా ఎఫ్ఐఆర్ అంటే మా ఇన్వెస్టిగేషన్లో అంత వచ్చింది. మళ్ళీ రావడం మమతా జాకి ఈ వికాస్ కశ్యప్ మధ్యలో ఇల్లీగల్ కాంటాక్ట్ ఆమె కన్విన్స్ చేసిందంటే ఇల్లీగల్ కాంటాక్ట్ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేయలేము. అది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ మనం ప్రూవ్ చేయలేము. కానీ ఇక్కడ ఏంటి, అక్యూజ్డ్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ బిఫోర్ ది మీడియేటర్స్, ఆ కన్ఫెషన్ రికార్డ్ అయిపోయింది. కానీ కన్ఫెషన్ లో ఉన్నటువంటి రికవరీస్ కనెక్టెడ్ మ్యాటర్స్ మాత్రమే డిఫెన్స్ కౌన్సిల్ అదే రేజ్ చేసింది. ఇందులో మోటివ్ అనేది ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేదు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ లో ఒక వర్డ్ వచ్చింది ఇల్లీగల్ కాంటాక్ట్ వీళ్ళ మధ్యలో ఉందని, కానీ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేదు. 2 మోటివ్స్, ఒకటి ఇల్లీగల్ ఇంటిమేసీ బిట్వీన్ A1 అండ్ A2. నంబర్ 2 మోటివ్ ఏంటంటే అక్యూజ్డ్ A2 వికాస్ కశ్యప్ అంటే భార్య అనుకుంటున్నటువంటి పింకీకి ప్రెగ్నెన్సీ, నా ద్వారా ప్రెగ్నెన్సీ రాలేదు సస్పెక్షన్ చేసిండు, అదైతే ప్రూవ్ అయింది. నువ్వు ప్రెగ్నెన్సీతో అపియర్ అయినవి ఏంది, నీకు ఈ ప్రెగ్నెన్సీ ఎక్కడదని రాగానే వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ తోటి వచ్చింది అనేది మెయిన్. అట్లా కోపం. సో అదే ఆమె ఫీటస్ ఉంది కదా, దాన్ని ఎఫ్ఎస్ఎల్ అధికారులు DNA చేసిండు. ఆ ఫీటస్ న్యాచురల్ మదర్ ఆఫ్ ద పింకీ.
ప్లస్ ఈ A2 వికాస్ కశ్యప్ది కూడా బ్లడ్ మ్యాచ్ చేస్తే ఈ DNA ప్రొఫైల్ నాట్ మ్యాచ్డ్ విత్ దట్ ఫీటస్. సో ఈజ్ నాట్ ఫాదర్ ఆఫ్ దట్ ఫీటస్, బట్ వేరాజ్ ద ఫీటస్ మదర్ ఆఫ్ ద పింకీ. సో ద A2 సస్పెక్షన్ ఈజ్ రైట్. సో దట్ ప్రెగ్నెన్సీ నాట్ బిలాంగ్స్ టు మీ. సమ్వేర్ ఎక్కడనో నువ్వు ప్రెగ్నెన్సీ ఎవరి ద్వారానో చేసుకొని నా దగ్గరకు వచ్చినావు, నేను ఎట్లా నేను ఎంటర్టైన్ చేస్తా, నువ్వు ఇక్కడ ఉండకూడదు. దిస్ ఈజ్ A2 ఇంటెన్షన్ తోటే అతడు. సో A1 ఏమో నువ్వు మా దగ్గర ఉంటే నీకు ఎవరు పెట్టాలి, నిన్ను ఎందుకు ఇక్కడ మేము చూస్తాము, నువ్వు వెళ్ళిపో. ఈ A1 తర్వాత A2 ఇద్దరు కలిసి పింకీ తోటి ఆమె ఇక్కడ ఒక 1 month ఉంటుంది వీళ్ళ దగ్గర సిద్దిక్ నగర్లో. ఈ 1 monthలో ఇవే గొడవలు. ఈ గొడవలు కూడా ఎవరు చెప్తారంటే కోర్టులో జతిన్ చెప్తాడు అబ్బాయి. సో ఈ అతని ఎవిడెన్స్లో క్లియర్గా వస్తుంది. ఏమొస్తుంది, నువ్వు ఈ 1 month ఇక్కడ సిద్ధినగర్లో ఉన్నప్పుడు ఏమేమి జరిగిందంటే రెగ్యులర్ క్వారల్ టుక్ ప్లేస్ విత్ మై మదర్ టు A1 మమతా జా, రెగ్యులర్ క్వారల్స్ టుక్ విత్ మై ఫాదర్ వికాస్ అండ్ పింకీ. సో గొడవలు జరుగుతుండే అనేది చెప్పాడు, కానీ ఈయన ఈ 7 months 7 years old బాయ్ చెప్పలేడు కదా. లేకపోతే మామూలుగా తరచుగా అంత గొడవ రాదు. అబ్బాయిల ఎవిడెన్స్లో వస్తున్నది క్లియర్గా. ఎవ్రీ టైం ఆమె ఇన్సిస్ట్ చేస్తుంది డిఫెన్స్ రేజ్ చేసిన ఈ ప్లీని మోటివ్ ఎట్లా మీరు మోటివ్ ప్రూవ్ కాలేదు అని అంటే నేనేం చెప్పినంటే సార్ బీయింగ్ A1 సార్ జడ్జి గారికి, యువర్ ఆనర్ ఈ కేసులో మోటివ్ ప్రూవ్ చేయలేదు అని అంటున్నారు కదా. మోటివ్ బీయింగ్ ఏ లేడీ, నేను అక్యూడ్ని, నేను ఒక మర్డర్లో పాల్గొని నేనే మొత్తం ప్యాక్ చేసి ఎంటైర్ ఎపిసోడ్లో నేనే ఉండి, సో సమ్ ఫిమేల్ పర్సన్స్ ఫియర్డ్ ఈ డెడ్ బాడీని చూసి వాళ్ళు ఎక్కడికో పారిపోవడము లేకపోతే ఇంట్లో పార్టిసిపేట్ చేయరు. ఆమెనే వాళ్ళ కొడుకుతో సహా ఇద్దరు కలిసి ఒక బైక్ మీద ఈ గన్నీ బ్యాగ్స్ పట్టుకొని, ఈవెన్ ఈమె భయపడి ఊరుకుంటే A2 అన్న పోవాలి. వికాస్ కశ్యప్ తర్వాత ఈ అమర్నాథ్ జా, వీళ్ళు మేల్ పర్సన్స్ అన్న రాత్రి 3:30కి లేచి బ్యాగ్స్ని స్కూటర్ మీద పెట్టుకొని బైక్ మీద పెట్టుకొని కొంత దూరం కొన్ని కాలనీస్ అంజయ్ నగర్, సిద్దిక్ నగర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఇవన్నీ దాటుకుంటూ ఈమె అంత నిజంగా అంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకుంటుంది వితౌట్ ఎఫ్ఐఆర్ ఫిజికల్ లేదనుకుంటా. ఏం డ్రైవ్ చేసింది ఆ లేడీని, some motive which drive that Mamata Jha to commit this offense, to participate in this offense, to disappear the body parts. ఇవన్నీ కోర్టు కూడా నమ్మింది. ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇచ్చింది. సార్ అన్నట్టు 81 ఆబ్జెక్ట్స్, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కనెక్టెడ్ విత్ ఆల్ అక్యూజ్డ్ పర్సన్స్. ఇప్పుడు నంబర్ 2 మోటివ్ ఏదైతే ఉందో, అక్యూజ్ పర్సన్ అడుగుతాం సాధారణంగా ఎందుకు చంపాల్సి వచ్చింది అంటే నాకు ఆ మీద కషి ఉంది, ఆమె ప్రెగ్నెన్సీతో వచ్చింది, రాసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. 2 విధాలుగా పనికొచ్చింది మాకు. ఒకటి ఏంటంటే అతని డిఎన్ఏను FSLలో ఫ్యూటస్ డిఎన్ఏను పోల్చాం, కంపారిజన్ చేస్తే అతని డిఎన్ఏ కాదు. ఎస్ నీ యొక్క మోటివ్ కరెక్ట్ అయింది, ఇక్కడ నీకు చంపాలనుకున్నావు కాబట్టి చంపావు, నీది కాదు కనుక నువ్వు చంపేసినావు. రైట్, అట్లా ఉండొచ్చు, ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, కానీ ఒకవేళ పిండం డిఎన్ఏ కూడా టాలీ అయితే ఎస్ నీ భార్యనే కాబట్టి నువ్వు చంపావు, ఈమెతో కనెక్ట్ అయినావు కాబట్టి ఇల్లీగల్ ఇంటిమేసీ A1తో ఉంది కాబట్టి నువ్వు చంపావు, ఈమెతో ఉండాలని ఉద్దేశంతో చంపావు. అంటే అట్లా కూడా మనం ఆ మోటివ్ని కనెక్ట్ చేసాం. ఈ కేసులో 3, ఒకటి ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్, సెకండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఈజ్ CCTV ఫుటేజ్లో రికార్డ్ అయిన టోటల్, సెకండ్ వచ్చేసి డిసిడ్ యొక్క లాంగ్ బోను మ్యాచ్డ్ విత్ భుక్తిదేవి మదర్. సో పింకీ ఈజ్ థర్డ్ ఈజ్ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ ఒకటి, తర్వాత వీళ్ళ ఐడెంటిఫికేషన్ ఒకటి. సో ఈ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ యొక్క DNA ఈ పింకీ యొక్క DNA మ్యాచ్ కావడం వల్ల కంక్లూజివ్ ప్రూఫ్ 2 times ప్రూవ్ చేయబడ్డది. వన్ ఈజ్ కంక్లూజివ్ ప్రూఫ్, డిసీజ్డ్ ఐడెంటిఫైడ్, షీ ఈజ్ డాటర్ ఆఫ్ ముక్తిదేవి, సన్ ఆఫ్ ద జతిన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంక్లూజివ్ ప్రూఫ్. అనదర్ కంక్లూజివ్ ప్రూఫ్ ఈజ్ ద ఈ అఫెన్స్లో యూజ్ చేసిన మెటీరియల్,
ఒకటి ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్, ఇంకొకటేమో బైక్. ఈ రెండింటిని కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ప్రూవ్ చేసినాం. ఇది లాస్ట్ ఫైనల్ కంక్లూజన్. 3 కంక్లూజన్ ప్రూఫ్స్ ద్వారా ఈ కేసు కన్విక్షన్. వన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ బ్యాగ్స్ కూడా బ్యాగ్స్ ప్యాక్ చేయడానికి ఇచ్చినటువంటి బ్యాగ్స్ కూడా ఏ వ్యక్తి అయితే ఇచ్చిండో కిరాణా షాపు మూర్తి, ఆ బ్యాగ్స్ నేనే ఇచ్చానని కోర్టులో ఒప్పుకున్నాడు, చూపించి ఐడెంటిఫై చేశాడు వీటిని. సూపర్. ఆ బ్యాగ్స్ లోనే ప్యాక్ అయింది, ఆ బ్యాగ్స్ లోనే బ్లడ్ షాంపూల్స్ దొరికాయి. ఆ బ్యాగ్స్ ఉన్నటువంటి బ్లడ్ షాంపూల్స్ ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్ కి, అదేవిధంగా డిసీజ్డ్ పింకీ యొక్క బాడీ టిష్యూస్ కి మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ సీన్ థియరీ ఇందులో, లాస్ట్ సీన్ థియరీ ఎవరు? జితిన్ వాళ్ళ అమ్మతో రాత్రి పడుకున్నాడు. తెల్లారి చూసరికి ఆ పింకీ కింద హాల్లో పడుకోబెట్టి ఉంటుంది. సో లేచి మా అమ్మకి ఏమైంది, ఎందుకు పడుకోబెట్టిండు అని అడిగితే, మీ అమ్మకి ఆరోగ్యం మంచిగా లేదు, ఆమె కడుపు నొప్పి లేస్తుంది, పడుకున్నది, నువ్వు డిస్టర్బెన్స్ చేయకని చెప్పి ఈ A4 అతన్ని టెర్రాస్ పైకి తీసుకెళ్ళడము, లేకపోతే ఆ కింద కాలనీకి తీసుకుపోవడము, ఈ డెడ్ బాడీని ఇట్లనే పెట్టేసి. సో సమ్ అవర్స్ తర్వాత చంపేటప్పుడు అక్కడ నుంచి సీన్ల నుంచి పక్కకు సమ్ అవర్స్ తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి వస్తాడు. అరే మా మదర్ ఏది, ఇక్కడ 2 గన్ని బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏమున్నా అంటే, మీ మదర్ని హాస్పిటల్లో షిఫ్ట్ చేసినాము, ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇందులో మీ అమ్మకు సంబంధించిన బట్టలు ఇందులో ఉన్నాయి అంటే, అప్పుడు ఆ సమయంలో అబ్బాయి అబ్జర్వ్ చేస్తాడు, మొత్తం రక్త మార్గాలు ఉంటాయి, స్మెల్ వస్తుంది. సో ఈ థాట్ దట్ మా మదర్కి ఏమో జరిగింది అని నేను అనుకున్నా అని కోర్టులో జడ్జి గారి ముందట సాక్ష్యం చెప్పాను. ఆయన గ్రేట్ అండి అబ్బాయి. అవే బ్లడ్ షాంపుల్స్, ఆ పగిలిపోయిన గాజులు మనం సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయడం జరిగింది. ఆ బ్లడ్ షాంపుల్స్ మనకు టాలీ అయ్యాయి ఎలక్ట్రికల్ కటింగ్ మిషన్తో. అట్లా ఇందులో ఇంకోటి ఏంటంటే, జడ్జిమెంట్ చనిపోయింది మదర్ కాబట్టి, ఆమె పిల్లలు ఉంటారు కాబట్టి, వాళ్ళు డెస్టిట్యూట్ అవుతారు కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు కంపెన్సేషన్ కూడా అవార్డు చేసింది. ఎంత వచ్చిందండి వాళ్ళకి? మళ్ళీ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ వాళ్ళు. అది ఎవరు పే చేయాలి? గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ అని ఉంటుంది, దానికి ఫండ్ ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందా? అది కూడా మనము దాన్ని పర్సూ చేయాలి. రాష్ట్ర డీజీపీ గారు సార్కి కృతజ్ఞతలు. మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ హానరబుల్ శ్రీమతి వైజయంతి మేడం గారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నన్ను ఈ కేసులో అపాయింట్ చేయడము, నాకు బాధ్యతలు ఇవ్వడము, నేను సమర్థవంతంగా నిర్వహించడము జరిగింది. స్పెషల్గా మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మేడం వైజయంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పింకీ మర్డర్ కేసులో 1-2 కాదు, టోటల్ టీం వర్క్ బట్టి నిందితులకు శిక్ష పడింది. ఇందులో పింకీ కొడుకు చాలా తెలివైనవాడు. చిన్నపిల్లాడైనా సరే ధైర్యంగా కోర్టుకు వచ్చి జరిగినట్లుగా చూసినట్లు చెప్పబట్టి ఈ కేసుకి చాలా పెద్ద బ్రేక్తో చెప్పచ్చు. కేసు జరగడం, పోలీసులు వెళ్ళడం, ఛార్జ్షీట్ వేయడం, తర్వాత వాళ్ళకున్న పని ఒత్తిడిలో మరిగిపోతుంటాయి. కానీ ఈ కేసులో గంగాధర్ గారు స్టార్టింగ్ దగ్గర నుండి ఛార్జ్షీట్ వేసే వరకు ఆయనకున్న ప్యాషన్ అవ్వచ్చు, లేదా ప్రొఫెషనల్ మీద కావచ్చు, కేసును కంప్లీట్గా ఛార్జ్షీట్ వేయడం వరకు ఆయన కృషి చేశారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ప్రాసిక్యూషన్ యొక్క వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్రాసిక్యూషన్ కూడా కరెక్ట్గా ఫ్రేమ్స్ చేసుకుంటూ ఎక్కడ చైన్ ఆఫ్ లింక్ తెగిపోకుండా కరెక్ట్గా ఎవిడెన్స్ తీసుకురావడం, 1-2 కాదు 3 ప్రాసిక్యూటర్ కరెక్ట్గా పనిచేయడం. అంటే ఇందులో ఐఓ దగ్గర నుండి కానిస్టేబుల్ నుంచి ప్రాసిక్యూటర్ వరకు కూడా కరెక్ట్గా పనిచేపట్టి ఆ 4 కోర్టు జైలు శిక్ష ఇచ్చింది. ఆ కేసులో ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇకపై తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రతి నేరస్తుడు అనుకుంటాడు, నేను ఏ నేరం చేసినా బయటపడతాను, నాకు ఎవరేం చేయలేరు. కానీ ప్రతి నేరస్తుడు తెలియకుండానే ఒక క్లూ అనే ఒక కార్డుని అక్కడ పడి వెళ్ళిపోతాడు. ఈ కేసులో ఖచ్చితంగా సీసీటీవీ పనిచేసింది. అప్పుడున్న సిపి గారు ఆ టీం వర్క్ ఖచ్చితంగా పనిచేపట్టి ఆ 4 కోర్టు కఠిన శిక్షణ ఇచ్చింది. ఇది పింకీ మర్డర్ కేసులో చాలా స్పష్టమైన ఇది. వచ్చే వారం మరో ఎన్ఎల్సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. నమస్తే. నమస్కారం.